జిఎం లక్ష్మణ్ గారు సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ ప్రారంభించిన ప్రారంభించున్నాము. సాయిరామ్. ఓకే. సాయిరామ్. యుగావతారి ప్రేమావతారి అయిన భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి చరణాల విందాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ, మరి అహం సత్యబోధక వ్యవస్థాపకులైనటువంటి మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు సమర్పించుకుంటూ, మరి ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సత్యం శివం సుందరం 2వ భాగంలో నేను ఈ రోజు సర్వభయ అంశాన్ని ముందుగా నిన్నను మన సాయి సోదరుడు చెప్పినటువంటి వాక్యాలను కొన్ని పునశ్చరణ చేసుకుందాం. విశ్వరూప పటమును సృష్టించి ఈ విశ్వపురుషుని యందు సర్వము తన రూపాన్ని, అంటే బాబా రూపాన్ని, షిరిడి సాయి రూపాన్ని దృశ్యమగినట్లు ఒక భక్తునికి ఇస్తే మర్ఫట్ దాని గురించి ఈ విధంగా అన్నారు. ఇటువంటివి సాయి మహిమలే, కానీ అంతకంటే ఎక్కువ బాబా దివ్య ప్రేమ తత్వాన్ని మనం గమనించాలి. ఆ ప్రేమ తత్వాన్ని తెలుసుకుంటే ఆ తత్వం నుంచి వెలువడే ఆనంద కిరణాలని అనుభవించాలి అని చెప్పారు. అంతేకాకుండా మర్ఫట్ దంపతులు ఎంతో మందికి బాబా యొక్క ఉపన్యాసాల ద్వారా తెలియజేశారు. అదే విధంగా లాస్ ఏంజల్స్ లో డాక్టర్ జుడిత్, అంటే జ్యోతి ప్రియ, ఆమె కూడా స్వామి గురించి, బాబా వారి గురించి గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తూ ఒకసారి తను బాబాని టెలిఫిల్మ్ల ద్వారా నేను ఈ ప్రచారం సాగిస్తాను అని కోరుతుంది. అప్పుడు స్వామి అంటారు, ముందు ప్రజల్లో నా యొక్క సంశయాలని తీర్చాలి, తర్వాత వారిలో బాబాపై దృఢ విశ్వాసాన్ని ఏర్పరచాలి. అప్పుడే ఒకరి మనసు నుండి ఇంకొకరి మనసుకి ప్రయాణం చేస్తుంది, కానీ ఈ టెలిఫిల్మ్లు ఇవి కాదు అని సున్నితంగా తిరస్కరించారు. అదే విధంగా స్వామి 67 జూలై 30 తేదీని అనంతపురంలో ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తూ అక్కడ ఉపన్యాసిస్తూ ప్రస్తుత విద్యా విధానం పైన ఎంతో బాధను వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ విద్యా విధానము జీవిత పోషణకే గాని వారిలో ప్రేమ, త్యాగము, సేవా గుణాలు అనేవి లేవు. జీవిత లక్ష్య సాధనకై తగినటువంటి క్రమశిక్షణని విద్యార్థులతో బోధించాలని సూచించారు. తర్వాత 67 ఆగస్టు 5వ తారీఖున ప్రశాంతి నిలయాన్ని పట్టణ వాటిగా పట్టణ హోదాను కల్పించారు. అయితే ఎన్ని వాదాలు ఇవి లౌకికంగా వచ్చినప్పటికీ భక్తులకి సర్వజనుల యందు మనం ప్రేమతోనూ శ్రద్ధతోనూ సేవ చేయాలి అని మాత్రం స్వామి ఉద్బోధించారు. అదే విధంగా ఆగస్టు 20వ తారీఖుని మైసూరు విద్యామంత్రి ఆహ్వానంపై అక్కడికి 1,00,000 మంది ప్రజలు ఆ రోజుల్లో విచ్చేసేటప్పటికి అక్కడ స్వామివారు వెళ్ళారు. కానీ అనుకోని విధంగా అప్పుడే డాక్టర్ రామకృష్ణారావు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేదనగా మధ్యలోనే తను హైదరాబాద్కు వచ్చి అక్కడ రామకృష్ణారావు గారికి దర్శన స్పర్శన సంభాషణ అలాంటి కార్యక్రమాలు అతనికి దయచేసి వనర్చి సెప్టెంబర్ 14వ తారీఖున అనాశయ మరణాన్ని అతనికి ప్రసాదించారు. ఇక ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండేటప్పుడు ఈ మర్ఫెట్ దంపతుల నుండి రేమాన్స్ దంపతులు కూడా బాబా గారి గురించి విని ప్రశాంతి నిలయానికి వచ్చి 6 నెలలు ఉండి అక్కడ సాధన చేసి వాళ్ళు సత్యసాయి సత్సంగం అనే ఒక సాధనా సంస్థను ఏర్పాటు చేసి అక్కడ సత్యసాయి యొక్క బోధల్ని వాళ్ళు చెప్తూ ఉండారు. అలాగే చార్లెస్ పెన్ అన్న అతనికి స్వామిని ఎప్పుడు చూడలేకపోయినప్పటికీ కూడా స్వామి సూక్ష్మ రూపంలో ఆయనకి అనేకమైన వివరాలన్నింటినీ కూడా సరళమైన భాషలో ఇచ్చినప్పుడు వాటన్నింటినీ అతను టైప్ చేసి మన కస్తూరి గారికి పంపిస్తారు. కస్తూరి గారు ఈ విషయాన్ని స్వామిని అడిగితే అవును అది నిజమే అని చెప్పి అతనికి అర్థమయ్యేటట్లు ఇంకా సరళంగా మన భాషని చెప్పాను అని స్వామి రుజువు చేశారు. ఇక చివరగా రష్యా దేశంలో పుట్టి అమెరికా దేశం యొక్క పౌరసత్వాన్ని పొంది మెక్సికోలో నివాసం ఏర్పరచుకున్న మన హైందవ నామాన్ని పెట్టుకున్నటువంటి ఇంద్రాదేవి తన యొక్క 66వ సంవత్సరంలో స్వామిని మర్ఫట్ దంపతుల ద్వారా విని వారితో కలిసి స్వామి దగ్గరికి వచ్చి కలుసుకున్నప్పుడు ఇంద్రాదేవి ప్రశాంతి నిలయంలోకి వచ్చి ప్రేమ కంటే, సత్యము కంటే, అనుగ్రహం కంటే అభయాన్ని నొసగించమని ఆమె కోరారు.
నిన్నను ఇంతవరకు మన సాయి సోదరులు చెప్పారు. దానికి మన గురువు గారు ఆమెకు స్వామి వసంగిన 3 దివ్య అనుభూతులను కూడా చెప్పారండి. ఆమె ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వామి సందర్శనం చేసుకునే సాధనాన్ని, అలాగే వ్యాధులను న్యాయం చేసే మంత్రోపదేశాన్ని, అలాంటి అర్హతని, అలాగే సత్యసాయి భగవాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటే ఆ విధంగా కనబడేటట్లు దివ్య అక్షయమైనటువంటి విభూతిని, ఇటువంటి 3 వరాలని ఆమెకి ప్రసాదించారని మన గురువు గారు చెప్పారు. ఇక అక్కడి నుంచి మనం ఇటువంటిది ఇంకా ఏ స్త్రీకి కూడా లభించుండదు అని కూడా చెప్పి ఉన్నారు. ఇక ఈ రోజు ప్రారంభించుకుందామండి. 1967 ఫిబ్రవరిలో మరలా ఆమె ప్రశాంతి నిలయమునకు వచ్చెను. ప్రపంచ వైషమ్యాలకు మాన్పుటకు తగిన ఔషధము యోగాయే అని ఆమె పూర్ణ విశ్వాసం కలిగి ఉండెను. ప్రశాంతి నిలయమందలి వేద పాఠశాల విద్యార్థులకును, నిలయ వాసులకును కోరిన వారికి యోగాసనములను, ధ్యాన సాధనాలను బోధింప ఆమెకు బాబా అనుజ్ఞనిచ్చెను. ఆమె 67లో మరలా ఫిబ్రవరిలో వచ్చారండి. ఆమె యోగాలో చాలా దిష్ట కనుక ఆమెకి ఇక్కడ విద్యార్థులకి అలాగే ఇష్టమున్న పెద్దలకి కూడా నేర్పమని అనుజ్ఞని బాబా వారు వసంగారు. ఆమె బోధించు సమయములందు బాబా చోటికి దయచేసి ధ్యానమునకు దీపకలిక సాధనమును ఇంద్రాదేవి గ్రహించుట గల కారణమును సముచితములనియు చెప్పిరి. అయితే తస్య మధ్య వన్నిసిక నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని మన వేదము చెప్తుంది. అంటే మన దేహంలోని అంటే ఈ యొక్క ఆత్మ అనేది మన నాభి నుంచి జానుడు అలాగే కంఠం నుంచి 2 జానులు పెట్టేటప్పుడు ఎక్కడైతే ఆ 2 చిటికిన వేళ్ళు కలుస్తాయో అక్కడ మన ఆత్మ భౌతిక అంటే ఆధ్యాత్మిక హృదయం అనేది ఉంటుంది. అక్కడ ఉండే ఈ యొక్క దీప కలిక అనేది ధాన్యపు గింజ యొక్క మూటిక ఎంత ఉంటుందో అలాగ ఉండి చుట్టూ నీలి రంగులో మధ్యలో ప్రకాశవంతైన బంగారు వర్ణంతో ఉండి అది విద్యుత్ కాంతినిస్తుంది. ఆ కాంతి వల్లే మన శరీరానికి మనం చెప్తూ ఉంటాం కదా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.4 ఫారెన్హీట్స్ అని అంత ఉష్ణాన్ని మనకి అందిస్తుంది అనేది మనకి వేదాల ద్వారా తెలుస్తుంది. ఈ జ్యోతి జ్యోతిని అంతకుముందు అంటే ఈ యొక్క ఈమె పెట్టక ముందే కూడా స్వామి ఇంతకు పూర్వం నుండి కూడా ప్రశాంతి నిలయములో ధ్యాన కాలమునందు ఉషకాలమున ధారణకు అనుకూలముగు దీపమే ఉపయోగపడుచున్నది. అంటే ఈమె ఇప్పుడు వచ్చి నేర్పినప్పుడు దీపాన్ని ఎలాగైతే పెట్టారో స్వామి ఆ రోజుల్లో అంతకు ముందు కూడా ఈ దీప జ్యోతి ధ్యానాన్ని ఒక దాంట్లో అక్కడ ధ్యానం చేసుకోమని చెప్పారంట భక్తులకి. ధ్యాన వాహినిలో ఆత్మకోటి సూర్య సమప్రభమనియు జ్యోతి సాయిరం. ఒక్క నిమిషం, ఇక్కడ 3 పదాలు వస్తాయి మేడం. మీరు 2 పదాలు చెప్పారు, ధ్యానము, ధారణ. ధారణ అంటే ఒక 12 సెకండ్ల కాలము, 12 సెకండ్స్ మేడం. ఓకే, 12 ఇయర్స్ కాదు, 12 అవర్స్ కాదు, 12 మినిట్స్ కాదు, జస్ట్ 12 సెకండ్స్. ఇమాజిన్ ఎంత సూక్ష్మమైన కాలం అండి. 12 సెకండ్లు అంటే 12 సెకండ్ల కాలం అంటే సూక్ష్మ, మనకు లెక్కే లేదు అసలు. గంటల సంవత్సరాలు వేస్ట్ చేసే వాళ్ళకి 12 సెకండ్లు లెక్కండి. 12 seconds time is called ధారణ. ఏ టైమ్ ఆఫ్ 12 seconds కనుక నువ్వు ఒక వస్తువు మీద కావచ్చు, దేని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. అండ్ కాన్సన్ట్రేషన్, కాంటంప్లేషన్, మెడిటేషన్. నేను మెడిటేషన్ చేస్తున్నాను అని ఎవడనంటే నీకు కాన్సన్ట్రేషన్ ఉందా అని అడుగు మోక్షిత. ఎవడన్నా నేను మెడిటేషన్ చేస్తానంటే మోక్షిత, ఆర్ యు హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ అని అడుగు. అదేంటి అని అనుకో, నీకు మెడిటేషన్ రాదని చెప్పు. కాన్సన్ట్రేషన్, కాంటంప్లేషన్, మెడిటేషన్ is the third stage. కళ్ళు మూసుని కూర్చొని దోమలు దంపటే మెడిటేషన్ కాదు. ఇక్కడ ధారణ అంటే ఏ టైమ్ ఆఫ్ 12 seconds మేడం. సాయి మాట అంటే మనకి 3 బాల వికాస్ బుక్స్ ఎర్లీ స్టేజెస్ లో ఉండేవి. అందులో నాకు బాగా అటువంటి 12 ధారణలు అంటే 12 into 12 144 seconds is called ధ్యానము. 12 seconds is called మైక్రో. అందుకంటే లీస్ట్ 12 seconds ఒక ఏలియన్ బయట చూసుకుంటే ధారణ. అటువంటి 12 into 12 ధారణలు చేస్తే 144 seconds. 144 seconds అంటే
120 seconds, 2 minutes and 24 seconds is called ధ్యానము. అటువంటి 12 into 12 into 12 it comes to 24 minutes. నేను సమాధి స్థితిలో ఉన్నాను అంటే సంవత్సరాల తరబడి సమాధి స్థితిలో కూర్చుని సెంటర్లో కూర్చుని ఇటుకలు పెట్టుకోవడం కాదు. ఏ టైమ్ ఆఫ్ 24 seconds కనుక 24 అంటే 24 నిమిషాలు కనుక ఏకాగ్రత ఉంటే మొత్తం ప్రపంచం తల్లడిల్లిపోద్ది మేడం. 24 నిమిషాలు 24 నిమిషాలు కనుక ఏమి స్థితిలో ఉంటే మొత్తం కింద బింద అయిపోతుంది. 24 ఉండలేదు. అందుకనే దట్ 24 minutes ఇది కాల్ సమాధి. ధారణ, ధ్యానము, సమాధి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ధారణ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. నాకు కొత్త విషయం తెలిసింది. ధారణకు అనుకూలముగా దీపమే ఉపయోగపడుచున్నది. ధ్యానవాహినిలో ఆత్మకోటి సూర్య సమప్రభ అనియు, జ్యోతిషాం జ్యోతి, స్వయం జ్యోతి, పరం జ్యోతి అనియు, తమసోమ జ్యోతిర్మయ, ఆత్మస్వరూపుడైన నన్ను తమస్సు నుండి ప్రకాశమునకు గొనుపొమ్ము అనియు వేదములు చాటుచున్నవని బాబా వెల్లడించి ఉన్నారు. ఈ విషయముననే ప్రశాంతి వాహినిలో, ఓ పరమాత్మ, ప్రాపంచిక విషయములను నన్ను ఆకర్షించినప్పుడు అట్టి విషయములను ఆవరించియుండు అజ్ఞానంధకారపు తెరలను తొలగించి ఆ వస్తువు కేవలము సర్వగతమైన బ్రహ్మ మాత్రమే అను భావమును నాకు కలుగునట్లు ప్రసాదింపుము అని బాబా చెప్పాను. అంటే మనకి ఇటువంటి ఆకర్షణ అంటే లౌకికమైన విషయాలని మనల్ని ఆకర్షించినప్పుడు స్వామి ఈ విధంగా చెప్తున్నాడు. అప్పుడు స్వామిని మనం ప్రార్థించి అజ్ఞాన అంధకారాన్ని తెలిసి బ్రహ్మ మాత్రమే మనకి అసలైన దివ్య తేజస్సు అని తెలుసుకోమని చెప్పారు. ఆ విధంగా ప్రార్థన చేయమన్నారు. 1967 దసరా మహోత్సవం అక్టోబర్ 4వ తేదీ ప్రారంభమయ్యను. రాత్రి అందు ముకులించు మంచు చేత కప్పబడి బాధపడుచు సూర్యుడు ప్రకాశించినంతనే మంచు బాధ నుండి విముక్తి పొంది వికసించిన కమలము చందముగా కష్టములలోనున్న భారతీయులకు సుఖమన్నటికైనా కలుగున, జ్ఞాన సూర్యోదయమగున, అంధకారపు తెర నశించు చేయుటకు అల్లావే అరుణ కిరణములు రానున్నవి. ఈ ప్రశాంత నిలయం నుండి ఆశా జ్యోతి వెలువడుచున్నది అని కె భాస్కరన్ నాయర్ ప్రకటించుచున్నాడు. అతను ఉపమానం చెప్పారండి. ఈ రాత్రిపూట కమలం ఎంత బాధపడుతుందంటే మంచు చేత కప్పబడి ఉంటుందంట. అది ఉదయాన్నే సూర్యకిరణాలు వచ్చేటప్పుడు చాలా ఆనందంగా వికసిస్తూ ఉంటుంది. అదే విధంగా భారతీయుల్లో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలని ఈ జ్ఞాన సూర్యోదయమగు అంధకారపు తెరను నశింపజేయుటకు స్వామి యొక్క కిరణాలు ప్రశాంతి నిలయం నుండి వెలువడి ఆశాజ్యోతి వెలువడుచున్నదని ఆయన నాయర్ ప్రకటించారు. ఆనాటి ఉదయం 8 గంటలకు అంటే అక్టోబర్ 4 ఉదయం 8 గంటలకు ప్రశాంతిలో పతాకారోహణము బాబాచే జరుపబడిన భక్తులు భగవాన్ దర్శించి బాబా సందేశం ఆలకించారు. ఆ రోజు దసరా ఉత్సవాలకి పతాకారోహణమును చేశారనమాట. సాయంకాలము ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భంలో మానవులు గతమును గూర్చి చింతించుచు, భవిష్యత్తును గూర్చి ఆతృత చూపుచు, వర్తమాన కార్యసాధన కడంగక కేవలము ఆలోచనతోనే పొద్దుపుచ్చుచుండుట మానసిక దుర్బలమని సూచించను. ఇట్టి మార్గం సరి అయినది కాదు అని బాబా వారు చెప్పారు. అంటే మనం వర్తమానాన్ని విడిచిపెట్టేస్తాం, గతాన్ని తలుచుకుంటాం, భవిష్యత్తుకి భయపడుతూ ఉంటాం. ఈ రెండు కూడా మంచిది, సరి అయిన పద్ధతి కాదని చెప్పారు. గతమని మర్చిపోవలను, వర్తమానమును ధైర్యంతో ఎదుర్కొని తమ శక్త్యానుసారము కార్యసాధనకు నడుము కట్టవలనని బాబా బోధించారు. గతాన్ని మనం గతహ అని విడిచిపెట్టాలి. భవిష్యత్తు మనకి ఎలాగుంటుందో తెలియదు, దాని గురించి ఆలోచించకూడదు. కానీ వర్తమానంలో మనకి సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏవైనా వచ్చినప్పటికీ రెండింటిని సమతుల్యతగా ధైర్యంతో ఎదుర్కొని శక్త్యానుసారము కార్యసాధనకు నడుము కట్టాలని బాబా బోధించారు. 6వ తేదీ అంటే అక్టోబర్ 6వ తేదీ అన్నదానము, వస్త్రదానము జరిగను. 7వ తేదీ నుండి వేద పురుష సప్తాహ యజ్ఞం ప్రారంభమైనను.
విద్వన్ మహాసభ చతుర్థ వార్షికోత్సవ ప్రారంభ సమయమున డాక్టర్ రామకృష్ణారావు గారి మరణమునకు సానుభూతి సంతాపనను తెలుపుచూ వారి సేవలకు జోహార్లు అర్పించబడను. ముందుగా ఈ యొక్క వేదిక, ఈ విద్వన్ మహాసభల ప్రారంభోత్సవంలో అప్పటికి చనిపోయినటువంటి రామకృష్ణారావు గారి యొక్క అతను చేసిన సేవలన్నింటినీ కూడా కొనియాడుతూ అతనికి సంతాపాన్ని తెలిపారంట. ఈ దసరా మహోత్సవమునందు సంగీత సాహిత్య కార్యక్రమాలను, కవి సమ్మేళనమును, దేవీ ప్రీత్యర్జము జరుపబడిన. విజయదశమి నాడు పూర్ణాహుతి జరిగిన. 1008 సాయిరామ నామములతో నేయబడిన జరీ సాల్వాను పుష్పమాలాంకృతుడైన బాబా ధరించి భక్తులకు దర్శనమొసంగెను. బ్రహ్మానంద సాగరములో భక్తులు వాలలాడిరి. బాబా తమ అనుగ్రహించిన సందేశమును అత్యంత శ్రద్ధాశక్తులతో భక్తులు ఆకర్షించి సంతోష స్వాంతులై తమ తమ పట్టణములకు, గ్రామములకు వెడలిరి. చివరి రోజు 1008 సాయిరామ నామములతో కూడినటువంటి నేయబడిన జరీ సాల్వాను ధరించి స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చారు, భక్తులందరికీ. అంతేకాకుండా తన యొక్క దివ్య ఉపన్యాసాన్ని కూడా ఇచ్చి భక్తులు ఎంతో వాలలాడి సంతోషంతో తిరిగి తమ తమ గ్రామాలకి తరలిపోయారంట. దసరా అనంతరం బాబా దీపావళి పండగకు హైదరాబాద్కు దయచేసిన. కారులో పోవచ్చు మార్గమునందు ప్రజలకు వివిధములైన బహుమతులు అందజేయచూ పోయాను. అతను దసరా అనంతరం బాబా దీపావళికి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ కారులో వెళ్లే మార్గంలో ప్రజలు కనిపిస్తూ ఉంటే వారికి బహుమతులు అందజేయచ్చు, వారికి ఆశీర్వాదం, విభూతిని కూడా వసంగించారు. హైదరాబాద్ లో దీపావళి మహోత్సవం మిక్కిలి వైభవంగా భక్తులచే జరుపబడినది. అచ్చటి నుండి నవంబర్ 2వ తేదీన బాబా ముంబై చేరెను. మరుసటి దినమున మహాకాళి గృహల మార్గమున అంధేరి గ్రామంనకు దాటి దూర ప్రదేశంలో విశాలమైన గుట్టను సమీపించెను. తర్వాత నవంబర్ 2వ తారీఖుని ముంబై చేరి ఆ మరుసటి దినం మహాకాళి గృహలనే ఉన్నాయి. అక్కడ అంధేరి గ్రామాన్ని దాటి దూర ప్రదేశంలో ఒక గుట్టను సమీపించారట. ఆ గుట్ట పైననే ధర్మక్షేత్ర ప్రతిష్టాపనకు సన్నాహములు జరుగుతున్నాయి. అక్కడే ఈ ధర్మక్షేత్రం అనేది సన్నాహాలు జరుగుతున్నాయట. 30,000 మంది భక్తులు మిక్కిలి భక్తి శ్రద్ధలతో భగవన్నామ సంకీర్తనను గావించుచు బాబా రాకకు ఎదురు చూచుచుండిరి. అప్పటికి స్వామివారు వస్తారని 30,000 మంది భక్తులు అక్కడికి చేరి భగవన్నామ సంకీర్తన చేయుచు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. బ్రాహ్మణోత్తములు నూతన భవన నిర్మాణమునకై శంకుస్థాపన మహోత్సవమునకు శాస్త్రోక్త హోమ కర్మ కలాపాలను మంత్ర సహితముగా పూర్తి గావించుచుండిరి. ఈ విధంగా బ్రాహ్మణులు కూడా తన కర్మానుసారం వాళ్ళ మంత్రాలతో కర్మ మహోత్సవాన్ని చేస్తుంటే కారు దిగి భక్త సమూహం తనని పరివేష్టించి బాబా ఆ ప్రదేశంలోకి చేరారు. బాబా వారు వచ్చారు. హస్తచాలనముచే వెండి యంత్రమును సృష్టించి భక్తుల ఆశ్చర్యంతో జూచుచుండిరి. స్వామివారు తన యొక్క హస్తచాలంతో ఒక ఎండి యంత్రాన్ని సృష్టించారట. ఆ యంత్రమును స్థాపితమనర్చి ఇటుక సున్నమును తాపితో నుంచెను. దానిని ఆ శంకుస్థాపనలో పెట్టి దానిపైన ఇసుక సున్నము తాపితో ఉంచారు. పిమ్మట ప్రశాంతి పతాకారోహణం చేసి ధర్మక్షేత్ర ప్రారంభోత్సవమునకు సూచముగా తామ్ర శాసనమును ఆవిష్కరణ చేయగా భక్తులు జయ జయ కోలాహ ధ్వనులతో అత్యంత ఆనంద భరితులయ్యారు. అక్కడ తామ్ర పలకాన్ని కూడా సృష్టించి అక్కడ పతాకారోహణం చేసి ఉండిరి. అప్పుడు వీళ్ళందరూ జయ జయ ధ్వనాలు చేశారు. పూర్వము అర్జునునికి కురుక్షేత్రంలో భగవానుడు గీతను ఉపదేశించెను. ఈ కారణము చేతనే ఆ ప్రదేశము ధర్మక్షేత్రం అని పేరు కలిగెను. అక్కడ ఈ ధర్మక్షేత్రం నెలకొల్ప కారణం ఏంటంటే అక్కడ అర్జునుడికి కురుక్షేత్రంలో సాక్షాత్ శ్రీకృష్ణుడు గీతను బోధించారని తెలియజేశారు. ఆ ప్రదేశమందు కౌరవ పాండవులకు యుద్ధము జరిగి పాండవులు జయించిరి. అధర్మమునకు అపజయము, ధర్మమునకు జయము కలిగెను. ఈ ధర్మక్షేత్రము నందును భగవద్గీత ప్రబోధము వలనను, అధ్యయనము వలనను, అనుష్ఠానము వలనను ప్రపంచములో ప్రస్తుతం వ్యాపించి ఉన్న అధర్మము నశించి సనాతన ధర్మమునకు జయము కలిగి తీరును. మానవుని దేహమే ధర్మక్షేత్రము. అందు నిరంతరము అధర్మ
అధర్మ రుత్తుకులు తలంపులు, ధర్మ రుత్తుకులు సంఘర్షణ జరుగుచుండును అని చెప్పారు. అంటే ఈ యొక్క క్షేత్రంలో ఈ ధర్మక్షేత్ర నిర్మాణం జరిగినప్పుడు ఏ విధంగా అయితే అధర్మం నుండి ధర్మాన్ని జయించబడిందో, అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ అనానుకూల వాతావరణం కూడా అనుకూలమైన వాతావరణంగా ఉంటుందని తెలియజేశారు. అంతేకాక మానవ దేహమే ఒక ధర్మక్షేత్రం అన్నారు. ఆ ధర్మక్షేత్రంలోని అధర్మము మనలో ఉండే మంచి తలంపులు, చెడు తలంపులు రెండు కూడా మనలోనే ఉన్నాయి అని చెప్పారు. ఆ సంఘర్షణలో క్షాన అక్షరము నాశన అని అర్థము, త్రాన పదము కాపాడునది అని అర్థము. అనగా ధర్మమునకు అధర్మమునకు అలాగ నాశనము కలుగు సమయమున ధర్మం రక్షింపబడినట్టిదని కనుక దేహమునకు ధర్మక్షేత్రమని సార్థక నామము కలిగెను. మనలోనే చెడు మంచి తలపులు ఉంటాయి. ఈ చెడుని నశింపజేసే మంచిని ఎప్పుడైతే గెలుస్తామో ఈ ధర్మక్షేత్రం ఉంటుందని స్వామి చెప్పారు. అంటే మనం మంచి వైపే నడవాలి అని ఉద్బోధన కలిగించారనమాట. ధర్మమునకు ఏ దేహమందు రక్షణ కలిగినో జయము కలుగుచున్నదో అట్టి దేహము ధర్మక్షేత్రముగా మారుతుంది. అంటే ఎప్పుడైతే మనలో చెడు భావాలని మనం పక్కకి నెట్టి ధర్మ మార్గంలోకి వెళ్తామో అప్పుడు మనం ధర్మక్షేత్రముగా మన దేహం మారుతుంది. అట్టి క్షేత్రము అంటే అట్టి దేహమునందు ఆత్మజ్ఞాన భాస్కరుడు హృదయ పీఠమును ప్రకాశించుచుండును. అంటే అట్టి వారిలో భగవంతుడి యొక్క అనుగ్రహ వృష్టి ఉంటుందని స్వామి తెలియజేశారు. ప్రకాశించుచుండు దేహమునకు క్షేత్రమనియు అంతర్యామి అయిన ఆత్మను క్షేత్రజ్ఞుడనియు గీతయందు పేర్కొనబడి ఉన్నదని బాబా చెప్పెను. మనలోనే మన దేహమే ధర్మ క్షేత్రము, మనలో ఉన్న ఆత్మనే క్షేత్రజ్ఞుడని ఆనాడు గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పారని స్వామి చెప్పారు. ఈ సభకు అధ్యక్షతను వహించిన వికే సావంత్ ఇచ్చట స్థాపింపబడు ధర్మక్షేత్రము ప్రశాంతి నిలయమై తన యొక్క కాంతి కిరణాల చేత లోకమందలి అశాంతిని నశింపజేయగలదు అని చెప్పారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సావంత్ గారు కూడా అధ్యక్షత వహించి అతను కూడా ఇక్కడి నుంచి అశాంతి నశిస్తుంది, ఈ ధర్మక్షేత్రం నుండి శాంతి వచనాలు ఇంకా శాంతిగా రూపొందుతుందని చెప్పారు. ధర్మక్షేత్రం చుట్టూ సాధనా కుటీరములను నిర్మించుకుంటకు బాబా అనుగ్రహమును సమ్మతిని పొందిన భక్తులు మీరు మీ స్వధర్మ నిర్వహణముకు నందును సాధనల అందును దృఢ విశ్వాసమునకు పట్టుదలను కలిగి లోకులకు ఆదర్శప్రాయులై కీర్తిగాంచుదురని ఆశీర్వదించుచున్నాను అని బాబా వారికి హితోపదేశం ఇచ్చారు. అంటే ఆ చుట్టుపక్కల మరికొన్ని అంటే ధర్మక్షేత్రం చుట్టూ బాబా వారు కొన్ని కుటీరాలు నిర్మించుకుంటున్నామని వాళ్ళు అడిగితే స్వామి అనుగ్రహం ఇచ్చారు. అయితే అనుగ్రహం ఇవ్వడమే కాదు, మీరు ఇతరులకి ఆదర్శంగా ఉండాలి వాళ్ళకి అని అతను ఆశీర్వాదాన్ని ఆశించారు. మీరు మిమ్మల్ని చూసి ఇతరులు మారాలి అని చెప్పే హితోపదేశాన్ని కూడా నచ్చారు. ఇక సాయంకాలము సత్యసాయి సేవాదళమునకు ప్రారంభోత్సవం చేయొచ్చు. అందులకు వికలాంగులకు రోగులకు సేవాదళ సభ్యులు నిష్కామ సేవ ఎనర్చు లోక సేవయే భగవత్ ప్రేమ అని ఆత్మశాంతిని పొందవలనని బాబా సేవాదళ సభ్యులకు ఉద్బోధించెను. ఈ సేవ ఇటువంటి సేవ చేసేటప్పుడు ఇటువంటి సేవే చాలా మంచిది, ఇదే భగవత్ ప్రేమ. మీరు భగవంతుని సేవించకపోయినా పర్వాలేదు, సేవలోనే భగవత్ ప్రేమని ఆత్మశాంతిని పొంది సేవ చేయాలని మరింత మీరు భక్తితో చేయాలనేటట్లుగా ఉద్బోధించారు. నవంబర్ 14వ తేదీ బాబా ప్రశాంతి నిలయమునకు చేరిన జన్మదినోత్సవంకు భక్తులు సందేశం నొసంగి ఆశీర్వదించను. ఇక బాబా ఎప్పుడు వస్తారా, జన్మదిన వేడుకలు చేయాలని ఎదురు చూస్తున్న భక్తులకు ఇక ప్రారంభించుకోండి అని ఆశీర్వదించారు. లాస్ ఏంజల్స్ లో నుండి పెన్ను నిన్న చెప్పుకున్నట్టుగా ఈ చార్లెస్ పెన్నుకు తన సూక్ష్మ శరీరంతో బాబా దర్శనమిచ్చుచుండెను. ఈ ఉత్సవ సందర్భమున నీయది కేవలము బాబా జన్మదినోత్సవం కాదనియు భక్తుల దినోత్సవం కూడా నగుననియు ఇందులకు కారణము సముద్రములో కలియు నదుల చందము భక్తులు బాబాలో ఐక్యము ఆత్మల ఐక్యత అనమాట చెందినప్పుడే జన్మదినోత్సవమునకు సర్వులదనియు బాబా పెన్నకు తెలియపరిచిన. అంటే బాబా ఈ జన్మదినోత్సవం నాకే
ఈ పుట్టుక అనేది కాదు, ఇది అందరిది. అంటే అందరిలో నేను ఆత్మ రూపంలో ఉన్నాను కనుక ఇది సర్వులది అని అతనికి సూక్ష్మ రూపంలో ఎప్పటికప్పుడు బాబా వారు తెలియజేశారట. జన్మరహితుడను, శాశ్వతుడను అయిన నాకు జన్మమునకు జన్మదినమునకు లేవు. నేను జన్మరహితుడను, శాశ్వతుడను అయిన నాకు ఈ జన్మము జన్మదినాలనేవి లేవు. మీకు ఆత్మ జ్ఞానోదయం అయినప్పుడే మీరు మీ పుట్టి పండగ చేసుకొనవలెను. అట్టి దినము నుండి నీవే నేననే భావింపు, నన్ను పూజింపుము. నీకు శాశ్వత ఆనందము కలిగిన దినమే నా యొక్క జన్మదినమని భావింపమని బాబా భక్తులకు ఉద్బోధించరు. అంటే స్వామివారికి జన్మరహితుడు, శాశ్వతుడు. అతడికి జన్మము జన్మదినాలు అనేవి లేవు. కానీ మనము మాయలో ఉండి ఆ జన్మదినం అని చేస్తున్నాం. కానీ మనం ఏంటని తెలుసుకోవాలంటే మనం స్వామి నుంచి అంటే పరమాత్మ నుంచి ఆత్మ రూపులమై వచ్చాం. మళ్ళీ మన స్వస్థనం పరమాత్మే. అంటే అప్పుడు అది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ రోజే మనకి శాశ్వత ఆనందమైన జన్మదినోత్సవం అప్పుడు అందరితో కలుగుతుంది అని చెప్పి స్వామి ఎప్పుడూ భక్తులకి ఉద్బోధిస్తూ ఉండేవారంట. ఇక నవంబర్ 26వ తేదీ ముంబై సత్యసేవా సమితి సభా అధ్యక్షుని చేత 1968 మే నెలలో ధర్మక్షేత్రమునందు ప్రపంచ సత్యసాయి సేవా సమితి సమ్మేళనము జరుగునని బాబా చెప్పుచుండెను. ఇంకా అక్కడ మామూలుగా ఒక 20 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఇక్కడ బర్త్డేకి వచ్చిన ఈ సేవా సమితి అధ్యక్షుని చేత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేలోని అక్కడ ప్రపంచ సమ్మేళనం ఏర్పాటుంది. అది స్వామి వారి యొక్క విధంగా ఎప్పుడు తన ముందుగానే ప్రణాళికని చేస్తారు. అప్పుడే అతని చేత ఇక్కడ ప్రపంచ సమ్మేళనం జరుగుతుందని బాబా చెప్పించారు. భక్తులందరూ జయ జయ ధ్వనాలు గావించారు. భారతదేశంలోని సత్యసాయి సేవా సమితులకు రాష్ట్ర వారీగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహకులను, సభ్యులను చట్టబద్ధం గావించు సంకల్పం ప్రారంభం డిసెంబర్ 20వ తేదీన కేరళ రాష్ట్రమందలి ఎర్నాకుళం నందును, 24వ తారీఖు మద్రాసు నందును, 30వ తేదీ మైసూరు రాష్ట్రమందలి వైట్ ఫీల్డ్ బృందావనం నందును, 68 ఫిబ్రవరి 23వ తేదీ ఆంధ్ర రాష్ట్రమందలి ప్రశాంత నిలయం అందును రాష్ట్ర సభలు జరిపి ప్రపంచ మహాసభకు ప్రతినిధులను బాబా ఏర్పరిచెను. చూడండి, బాబా గారి ప్రణాళిక, స్వామివారి ప్రణాళిక ఎంత సుదీర్ఘంగా ఉంటుందంటే ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అప్పుడే ఒక దృఢ సంకల్పం 1968 మేలోని అక్కడ ప్రపంచ సమ్మేళనం జరుగుతుందని అంటే అక్కడ చెప్పిన తర్వాత దాని నిమిత్తమే స్వామివారు మరలా అన్ని రాష్ట్రాల్లోని రాష్ట్ర అధ్యక్షుల్ని, అంటే అంతవరకు లేరేమో, అయితే నాకు తెలియదు, భక్తులకి తెలియాలి, అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని. సాయిరామ్. ఫస్ట్ సత్యసాయి ఆర్గనైజేషన్ స్టార్ట్ దేర్ ఓన్లీ. సరే సార్, నేను అదే అనుకున్నాను సార్. ఇప్పుడు ఫస్ట్ అప్పటి వరకు సమితులు అంటే లేవు. అవును సార్. భజన మండలి, దిస్ ఈజ్ ఆల్సో నాట్ సమితి, దిస్ ఈజ్ ద ఫస్ట్ భజన మండలి. అవును సార్. అది కూడా భక్తుల యొక్క కోరిక మీద. ఎందుకంటే ఆల్మోస్ట్ అవతార కాలం 42 అప్పటికే 42 సంవత్సరాలు అవతార కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరి భక్తుల యొక్క కోరిక మీద స్వామి యాక్సెప్ట్. స్వామి మేము ఏమన్నా చేయాలంటే ఏం చేస్తున్నావు, ఏం చేయాలి, ఆల్రెడీ హ్యాడ్ దర్శన స్పర్శన సంభాషణ, యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ దర్శన స్పర్శన సంభాషణ. ఎందుకంటే ఏం కావాలి మనకి అంటే అప్పుడు మనం ఇవన్నీ పొందుతున్నాం కనుక దీనికి ప్రతిఫలంగా మేము జన్మ సాఫల్యం చేసుకోవడానికి వి రిక్వెస్టెడ్. అంతేగాని స్వామి సంస్థలు స్టార్ట్ చేయండి, నా బొమ్మలు పెట్టండి, నా గుళ్ళుగా, వీడిని ఎవరు ఆయన కాదు. మనందరి కోరిక మీద సమితిలు ఏర్పాటు చేసుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ స్వామి మనలోని క్రమశిక్షణ నేర్పడానికి కూడా ఇటువంటివి ఏర్పాటు చేశారని నా భావన సార్. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుల్ని, రాష్ట్రం నుంచి ఉపాధ్యక్షుల్ని ఈ విధంగా వెళ్తూ అక్కడ ప్రతి రాష్ట్రాన్ని యొక్క క్యాపిటల్ దగ్గరికి వెళ్తూ ఆయన నిర్మించడం జరిగింది. ఈ సమితి సభ్యులు ఏం చెప్పారంటే స్వామి, ఈ సమితి సభ్యులు కుల మత భేదములు లేక సర్వమానవులు సేవ యొనర్చిటే ముఖ్య ఇది అని. అయితే ఇక్కడ ఇవన్నీ కేవలము ఈ యొక్క విధి నిర్వహణలో మిమ్మల్ని ఈ పోస్టుల్లో పెట్టడం జరిగింది, కానీ
ఇటువంటి కుల మత భేదాలు సర్వమానవులు సమానం, సేవ యొక్కటే మన ముఖ్య విధి అని సూచించారు. ఈ సమితిలో పరస్పరం పోటీ పడకూడదు. అయితే అక్కడికి వెళ్ళి మా రాష్ట్రం అని పోటీ పడకూడదు, ఎందుకంటే ప్రపంచ మహాసమ్మేళనం జరుగుతుంది. తమ సమితులకు ధనము సమకూర్చే ఎట్టి ప్రయత్నములు చేయకూడదు. అలాగే మీరు ఎక్కడెక్కడి నుంచో ధనాన్ని తీసుకొచ్చి మేము ఇంత చేసాం అంత చేసాం అనే ఆర్భాటాలు కూడా ఉండకూడదని ఉద్దేశం చేసింది. రాష్ట్రమునకు అంతటికి రాష్ట్ర సభ అధ్యక్షుడు ఎన్నుకొనుట, రాష్ట్రమందలి వివిధములైన జిల్లా సంఘ అధ్యక్షులను, తాలూకా సంఘ అధ్యక్షులను రాష్ట్ర సంఘాక్షనికి బాధ్యులుగా ఉండవలనని, రాష్ట్రంలోని వివిధ సంఘ కార్యకలాపములను రాష్ట్ర సంఘ అధ్యక్షుని అనుమతితో జరపబడును అనే నివేదికలను ఎప్పటికప్పుడు అధ్యక్షునికి సంఘములు తెలియజేయుచుండవలనని మొదలగు నియమాలను బాబా ఏర్పరచను. ఇదంతా కూడా ఒక క్రమశిక్షణగా జరపడానికి ఒక క్రికెట్ టీంకి క్రికెట్ కెప్టెన్ ఎలా అయితే ఉంటారో ఆ విధంగా రాష్ట్ర అధ్యక్షుడు, దాని నుంచి జిల్లా అధ్యక్షుడు, జిల్లా నుంచి సమితి, ఈ విధంగా అందరూ కూడా ఎవరికి వాళ్ళే కాకుండా ఒకరి నుంచి ఒకరు లింకప్ అయి అందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుని అనుమతితో చేయవలను. ఇదంతా ఒక లింకుగా తయారై చాలా ఒక చక్కటి వాతావరణాన్ని నెలకొల్పాలని స్వామి ఈ విధమైన ఏర్పాటు గావించారు. ఇప్పుడు గురువు గారు అన్నట్టుగా ఈ పదవులు ఇవేవి స్వామి అదంతా చేయగలరు, కానీ మనలో పరివర్తన, మనలో క్రమశిక్షణ కోసం వీటిని ఏర్పాటు చేశారని నా యొక్క ఆలోచన సైరం. వారి అలా అంతేకాకుండా ఇప్పటి నుంచే ఎప్పుడైతే ఈ ఏర్పాట్లు చేశారో వారి గ్రామములు, తిరువీధులు ఉషక్కాలమున నామ సంకీర్తన అంటే భజన జరపవలను. విద్యార్థుల హృదయములందు ఆత్మవిశ్వాసం కలిగించు సందేశములను విద్వన్ మహాసభ పండితుల చేత ఇప్పించు ఉండవలనని బాబా సమితులను ఆదేశించను. బహుశా అప్పటి నుంచే ఈ యొక్క నగర సంకీర్తన అనేవి సమితులు, గ్రామాలు వాటిలో ఏర్పాటు చేయమని కూడా స్వామివారు ఫస్ట్ నగర సంకీర్తన పెర్ఫార్మ్ చెన్నైలో జరిగిందండి. ఓకే సార్, అదే అందరూ కూడా ఇలా చేయండి. అలాగే విద్యార్థులు అందరూ యువతి వస్తారు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగించే మంచి ఫ్యాకల్టీస్ ఉన్న వాళ్ళని నిన్న మన దారా నారాయణమూర్తి లాంటి వాళ్ళ చేత ఇప్పించాలని చెప్పి స్వామి వారు అందరికీ కూడా ప్రబోధించారు. ఇంకా మహిళా భక్తులను కూడా స్వామి ఎవరిని విడిచిపెట్టలేదండి, మొత్తం అందరికీ కూడా పరివర్తన తీసుకొచ్చారు. మహిళా భక్తులు తమకు ప్రత్యేక సంఘాలు ఏర్పరచుకోవాలి, దాని ద్వారా గ్రామమందలి సోదరీమణులకు సేవ చేయుచుండవలనని సమితులను ఆదేశించిన. మహిళా భక్తులు తమకు ప్రత్యేక సంఘములు ఏర్పరచుకొని వాని ద్వారా గ్రామములందరి సోదరీమణులకు సేవ చేయుచుండవలని ఆదేశించిన. ఇట్లు ప్రశాంతి నిలయము నుండి బాబా వారి అనుగ్రహము గంగా ప్రవాహము విశ్వవ్యాప్తమై లోక కళ్యాణదాయకమై సాధకులకు, జిజ్ఞాసులకు, సత్యాన్వేషకులకు శ్రేయో మార్గదర్శి అయి వెలయవలెనని బాబా యొక్క అమోఘ సంకల్పం. స్వామివారి సంకల్పం చూడండి, ప్రతి ఒక్కరు కూడా తమ ఎటువంటి సేవ చేయగలిగితే అటువంటి సేవలు చేయాలి. ఇదంతా కూడా మనం ఎటువంటి భారతదేశంలో ముందుగానే ఒక భక్తుడు అంత ఆవేదన పొందాడో అటువంటి ఆవేదన కలగకుండా సర్వముఖంగా ఉండాలంటే మనవంతు బాధ్యత కూడా ఉన్నది అని చెప్పి ఒక్క భగవంతుడే చేయలేరు, మీరు కూడా మీ శక్తానుసారం చేయాలని స్వామి ఈ విధమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసి ఈ విధమైన ఏర్పాట్లు మహిళల్ని కూడా విడిచిపెట్టలేదు, యూత్ని విడిచిపెట్టలేదు, పెద్దలు అందరినీ కూడా తమ శక్తానుసారం ఒకరి నుండి ఒకరు సంయుక్తంగా కులమత భేదాలకు అతీతంగా చేయాలని స్వామి ఆనాడే ఇదంతా కూడా ఒక నిర్ణయానుసారం ప్రజల్లోని తీసుకొచ్చారు మార్పుని. ఎంతసేపు బోధలే కాకుండా మనలోని చైతన్యంగా కూడా చేయడానికి ఇది ఒక సంకల్పం అని అనుకుంటున్నాను సార్. ఒక 5 నిమిషాలు జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ చేయండి. సైరం ఇంతటితో ఆపిమంటారా? ఇక్కడ ఆపండి. యూ కెన్ స్పీక్ 5 minutes జనరల్లీ అండ్ కంక్లూడ్. అంటే స్వామి సంకల్పం ఎలా ఉందంటే, అంటే నాకైతే చాలా తక్కువ అనుభవం సైరం. ఇవి చదువుతుంటే స్వామి చాలా ఒక నిర్ణాత్మైన మన దేహంలోనే అన్ని ఉన్నాయి, మనదే ధర్మక్షేత్రం అని చెప్పారు, మనలోనే అన్ని ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మనలోనే మంచి చెడులు ఉన్నది, మంచిని జయించగలిగితే చెడు అనేది తొలగుతుంది, అప్పుడే అది విజయానికి సాంకేతికము. అప్పుడు దాంట్లోనే హృదయం ఆత్మస్వరూపుడైన భగవంతుడు వచ్చి చేరుకుంటాడు అనేది. అంటే ఎప్పుడు కూడా మనలో దుర్భావాలు, దుర్భాషలు, అంటే
నిన్ననే మనం నోటి నుండి 4 అంటే ఎప్పుడు చెడు మాట్లాడకూడదు, మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నింటినీ కూడా మంచి మార్గంలోకి పెట్టుకోవాలి. అంటే సులభమైన మార్గం నామ సంకీర్తన. అంటే ఏంటో ఇప్పుడు యాగాలు యజ్ఞాలు దానాలు ధర్మాలు స్వామి ఇవేమి చెప్పలేదండి. అందరికీ అంటే డబ్బున్న వాళ్ళు చేయొచ్చు, పేదవాడు చేయొచ్చు, కానీ స్వామి అనుగ్రహానికి ధనిక పేద అని గాని కుల మతాలు గాని అతీతంగా నిర్మలమైన మనసు, నిశ్చలమైన మనసు, మనలో రాగద్వేషాలు ఉండకూడదు. అదే విధంగా మనలో వాటిని నిర్మూలించుకునే శక్తిని కూడా మనలోనే ఉంది. భవిష్యత్తు ఇది గతం మనకు అనవసరం. భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు. వర్తమానంలో మనం భగవంతుడు అనేది నమ్మిక పూర్ణ విశ్వాసంతో నమ్మాం కనుక మనకు వచ్చిన కష్ట నష్టాలు కూడా అంటే ఏ పని చేసినా అది భగవత్ అర్పితం అని వాటి యొక్క కర్మానుసారంగా మనం దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయగలిగితే భగవద్ అనుగ్రహాన్ని సరళంగా సులభంగా చేరుకోగలమైన మార్గాన్ని మనకి అరటి పండు ఒలిచి పెట్టినంత సులువుగా స్వామి బోధలు అంటే స్వామి బోధలు అనేవి అనిల్ కుమార్ గారు అంటారు ముక్తికి రాజపాటలు అనేటట్టుగా అంత సులభంగా అంత సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక ప్రణాళికగా అవన్నీ కూడా దగ్గరంటే స్వామిని గ్రహించేంత శక్తి అని లేకపోయినా కూడా స్వామి సాహిత్యంలో తెలుసుకున్న మనకున్న జ్ఞానంతో ఇప్పుడు ఆవిడ 66వ సంవత్సరంలో ఇందిరాదేవి గారు వచ్చారు, కానీ ఆవిడకి అంతకు ముందే ఆవిడలో ఉన్న కర్మానుసారం బట్టి అతి తొందరలోనే స్వామి యొక్క అనుగ్రహ రుష్టుల్ని 3 పొందగలిగింది. అదే సాధనలో స్వామి ఒకసారి చెప్తారు, ఒక భక్తుడు ఒక బండరాతిని 22 దెబ్బలు కొడతాడట సుత్తితో, అది పగలదు, అతడు విరమించుకుంటాడు. ఇంకొక భక్తుడు వచ్చి అక్కడ ఒకే దెబ్బ కొడితే అది 4 ముక్కలు అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, బండరా 23 దెబ్బల్ని తిన్నింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను ఒక్క దెబ్బతో కొట్టాడు, అతను హీరో అని కాదు, ఇతను జీరో అని కాదు. అతను కర్మఫలం 22 దెబ్బలు ఇంకా ఉన్నది ఈ జన్మలో. ఇతను కర్మఫలాన్ని తగ్గించుకొని అంటే ఇప్పుడు ఇందిరాదేవి స్వామి అనుగ్రహానికి 66 సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ ఎలా పొందింది అనేది తెలుసుకుంటే అతను కర్మఫలాన్ని తగ్గించుకునేటప్పుడు ఆ ఒక్క దెబ్బతో ఉంది. అంటే సాధన అనేది ఆ విధంగా మనం చెయ్యాలి అనేది స్వామి అంటే మనం ఈ వయసులో చేరినప్పటికీ కూడా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇక్కడ మీ వేదికలో ఉన్న ఈ పెద్దలందరూ చెప్తున్న వాటితో మాలాంటి అంటే ఆధ్యాత్మికంగా విషయాల్లో తక్కువగా ఉన్నప్పటికీ కూడా సాధనని మెరుగుపరుచుకునే సూచనలు వాటిని మనం రోజుకి ఒక్కొక్కటిగా ఒకేసారి అన్నింటినీ మనం లేకుండా ఒక్కొక్క అడుగు వేస్తే 10 అడుగులు వేసి మనల్ని స్వామి అనుకునే మార్గం వైపు నడిచగలిగేటట్లయితే మీరు అనేటట్టు ఎన్ని జన్మలు ఉంటాయో తెలియదు, కానీ మంచి మార్గం ఈ మార్గాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో ఈ మార్గంలో నుంచి మనం ప్రయాణిస్తూ ఇప్పటి నుంచి మనం యొక్క స్వామి యొక్క బోధల్ని సూచనల్ని అనుగ్రహిస్తూ వాటిలో ప్రయాణం చేసే శక్తిని యుక్తిని అతనే అనుగ్రహిస్తారు. అతనే ప్రార్థన ఎలా చేయాలనేది కూడా దీనిలో నేర్పారు. మనలో ఉండే ఈ చెడు తలంపులు ఈ ప్రకృతిలో ఉండే వాటికి కూడా ఎప్పటికప్పుడు వాటి నుంచి మనం వెనక్కి మరలాలని స్వామిని ప్రార్థిస్తూ మన అడుగులు మంచి మార్గం వైపు వేసే శక్తిని, అలాగే ఈ అహం సత్యబోధ కంటే స్వామి బోధలు ప్రత్యక్షంగా వినలేదు, మరి గురువు గారు ఇటువంటి వేదికనిచ్చి ఎంతో మంది విజ్ఞత కలిగినటువంటి వాళ్ళ చేత ఇచ్చే బోధల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ వేదికలో ఉన్న పెద్దలందరూ కూడా మన మంచి మార్పును మనం దేశాన్ని ఉద్ధరిస్తామో లేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తామో లేదో తెలియదు, కానీ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఇందులో ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని బాధ పెట్టినా కూడా అది స్వామికే చెందుతుందని ఒక కథ కూడా ఉంటుందండి. గౌహతిలో ఒక సాయి శిష్యురాలు ఉంటుంది, భక్తురాలు. ఆమె ఒక పిల్లిని పెంచుతుంది. ఒకసారి ఆమె ఇంట్లో భజన జరుగుతుంది. ఆవిడ సోదరికి పిల్లులు కుక్కలు ఉండదు. ఈవిడ పిల్లిని పెంచడం ఆవిడకి చిరాకుగా ఉంటుంది. అయితే ఆ రోజు భక్తులందరికి వచ్చినప్పుడు ఏదో స్వీట్ తయారు చేసి వంటగదిలో పెడుతుంది. ఇక్కడ భజన జరుగుతుంది. చేపలు ఫ్రై చేసి పెడుతుంది. అదే అయితే అవి ఏమో పిల్లి వెళ్ళి దాన్ని ప్లేట్ లో నుంచి తీసుకోపోతే ఆ ప్లేట్ కింద పడిపోతుంది, అది తింటూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వు దానికి చాలా ముద్దు చేసావు, చూడు ఇప్పుడు నువ్వు ప్రసాదం ఎవరికి పంచుతావు వాళ్ళు అని. అప్పుడేమో తనకి కోపం వచ్చి పిల్లిని స్టిక్ తో కొడుతుంటే ఇక్కడ భక్తులు
హాల్లో కూర్చున్న భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తుండగా అక్కడ స్వామి ఫోటో గోడ మీద నుంచి చాలా పెద్ద శబ్దంతో అద్దాలు పగిలిపోయి కింద పడుతుంది. వీళ్ళు అక్కడ ఏదో భూకంపం వస్తుందేటో మీద నుంచి వెన్ను విరిగి పడుతుందేమని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇదంతా చూసి ఈవిడికి అక్కగారికి ఏమో కాళ్ళు చేతులు వణికిపోయి చెల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ పిల్లిని కొట్టకు, స్వామికి కోపం వచ్చింది అని చెప్తుంది. ఆవిడ గమనిస్తుంది గోడల మీద వాల్ కాక్ అలాగే ఉంటుంది, మిగతా ఫోటోలు అలాగే ఉంటాయి, ఒక్క స్వామి ఫోటో మాత్రమే కింద పడుతుంది. ఈ భక్తులు గాబరాలో బయటికి పారిపోతారు. ఈ విషయం అంతా వాళ్ళు అర్థం చేసుకుని 5 నిమిషాలు లోపలికి వస్తారు. అప్పుడు ఇది తనని నిమురుతుంది అనమాట. ఇలా నిమిరి ఒళ్ళో పెట్టుకొని ఉంటే కాసేపటికి ఆ పిల్లి తన ఒడిలో నుంచి బయటకు వచ్చి విదిలించుకుంటే విభూతి పడుతుంది. విభూతి పడుతుంటే ఆ విభూతి ప్రసాదాన్ని ఏదైతే కింద పిల్లి పడేసిందో దాన్ని మహాప్రసాదంగా వీళ్ళు తీసుకున్నారు. అంటే స్వామి ఏం చెప్పారు, సర్వ జీవరాశుల్లో నేనే ఉన్నాను అని, 84 లక్షల రాశుల్లో నేనే ఉన్నాను, మీరు అందరినీ ప్రేమించండి కానీ వాటిని తృణీకరించక్కర్లేదని చెప్పేట ఆ భావాన్ని మనం ఏర్పరచుకోవాలి. అది ఎవరిని మనం ఏమైనా చేసినా అది స్వామికే చెందుతుంది అని ఇటువంటి విషయాలని మనం తెలుసుకుంటూ మనం పరివర్తన చెందగలిగితే చాలు. ఎవరిని మనం మార్చగలం లేదో అనేది పక్కన పెట్టి మన ఈ వేదిక ద్వారా ఎన్నో మంచి విషయాలు మీ ద్వారా నేను తక్కువ కాలంలో జాయిన్ అయినా ఆధ్యాత్మికంగా వెనకున్నా నాకు ఈ అవకాశం ఇస్తున్నా మీకు మరొక్కసారి పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను సాయిరా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మేడం చెప్పిన దాంట్లో 2-3 పాయింట్స్ డిస్కస్ చేసి వీ కెన్ గో టు రాజమండ్రి సత్సంగం. ఇక్కడ మేడం ఉంది, ఎవరు మార్చడం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్గనైజర్లకు వచ్చింది. నేను నిన్ను మార్చట్లేదు, నువ్వు నన్ను మార్చట్లేదు. ఏఎస్బి పెట్టుకుంది నా గురించి, మీ గురించి కాదు. ఇంకొక మాట, గతము, వర్తమానము, ఫ్యూచర్ గురించి 3 ఇందాక సత్సంగంలో వచ్చినాయి. 3 ఇంగ్లీష్ పదాలు ఉంటాయి ఇక్కడ. సో పాస్ట్ అంటే నిన్నటి గురించి ఆలోచిస్తే కళ్ళమని టీయర్స్ కళ్ళనీళ్ళు వస్తాయి. రేపటి గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అది టీయర్ అయితే ఇది ఫియర్ భయం, రేపు ఎలా ఉంటుందో. జపాన్ దేశ ప్రధాని అన్నాడు, స్వామి నిన్న ఇలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుందని ఏడుస్తాడు జపాన్ దేశ ప్రధాని. దానికి స్వామి చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎడ్యుకేర్ మానవతా విలువలు పోషించి అప్పుడు నువ్వు ఏడవక్కర్లేదన్నారు. సో మస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్. 14 తారీఖు నవంబర్ 14 తారీఖు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేదు, ఇప్పుడు ఏడుస్తూ ఉపయోగమే ఉంది, నిన్న ఏడవాలి నేను. నవంబర్ 16వ తారీఖు, నవంబర్ 16 ఎలా చేస్తాను ఐ డోంట్ నో, తెల్లారి బతకాలి కదా నేను. బట్ నవంబర్ 15 అయితే నా చేతిలో ఉంది. ఇంకొక మాట చెప్పింది ఇప్పుడు సత్సంగంలో, ఆర్గనైజేషన్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ 1967. ధర్మక్షేత్రంలో ఫస్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ we have నేషనల్ కాన్ఫరెన్స్. ఇన్ ద ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఇన్ 1968 at పుట్టపర్తి. ఎవ్రీ 5 years కి వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆర్గనైజేషన్ మెంబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. we must have organizational knowledge. ఎవ్రీ 5 years కి we must have this వరల్డ్ కాన్ఫరెన్స్. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా నడుస్తుందో అలాగా ప్యాటర్న్ అండి. ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉంటాడు, మనకి రాష్ట్రాలకు అధ్యక్షుడు ఉంటాడు, అక్కడ తాలూకా అన్నాడు, ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉంటారు, మనకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటారు. డిస్ట్రిక్ట్ తర్వాత కొన్ని సమితులు ఉంటాయి. సో సమితి ద బేస్, భజన మండలి బేస్, పునాది బేస్ ఏంటంటే భజన మండలి సమితులు. ఇక్కడ కార్యక్రమాలు చేస్తేనే నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అవుతాయి. రికార్డులు అక్కడ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఆర్గనైజేషన్ మెంబర్స్. ఐ వర్క్డ్ యాజ్ బాల వికాస్, ఐ నో ద రిపోర్టింగ్ ఆల్సో. 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మనం. ఇంకొక మాట చెప్పింది, రీసెంట్లీ వి సెలబ్రేటెడ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఆర్గనైజేషన్ 2017. నేను చెన్నై వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తాను. 50 స్వర్ణోత్సవాలు జరుపుకున్నాం ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి. 60 నుంచి 50 అంటే 2017. ఇంకొక మాట, స్వామి సేవ గురించి చెప్తూ, ఏం చేస్తామంటే సాయిబాబాకి ఏం సేవ చేస్తారు, మీరు ఏమైనా చేశారు అని అయితే చేయలేము. రాముడికి ఏం సేవ చేస్తావు, కృష్ణ పరమాత్మకి ఏం చేస్తావు, ఆదిపరాశక్తికి ఏం సేవ చేస్తావు, నువ్వు కెనాట్ డూ. మనం భగవంతుడికి ఏం సేవ చేస్తామండి, మనం ఎదుటివాడికే చేయలేం. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ టు భగవంతుడికి ఏమి సేవ చేయలేము. ఆయన రూపంలో ఉన్న ప్రతినిధులకు సేవ చేస్తే ఆయనకి సేవ చేసినట్టే. దిస్ ఈజ్ ద ఎసెన్స్, గుర్తుపెట్టుకోండి. గ్రామ సేవ, ఇవన్నీ చిలక పలుకులు పలుకుతుండవు. నరుల సేవ, నారాయణ సేవ, ఇవన్నీ పలుకులు పలకటానికి కాదు.
గ్రామ సేవ రామసేవన భావంతో చేయాలి, నరసేవ నారాయణ సేవన చేయాలో, పశుపతి సేవన భావంతో డూ సర్వీసెస్ అండి. వీ కెనాట్ డూ ఎనీ సర్వీస్ టు భగవాన్. నా దృష్టిలో భగవంతుడు మనం ఏమి చేయలేము. ఆయన మనకు చేయడానికి వచ్చాడు, మన చేతి చేయించుకోవడానికి రాలేదు. సో దీస్ ఆర్ ది పాయింట్స్ దట్ మేడం చెప్పిన దాంట్లో వచ్చిన అంశాల్లో అండి. సో వీ కెన్ గో. నిన్న సత్సంగాన్ని కంటిన్యూ చేద్దాం. స్వామి వాట్ స్పోక్ అట్ రాజమండ్రి. ద టైటిల్ ఈజ్ అతీతులు కావాలి. విశుద్ధి అని. అవును, జంతువునం అన్ని 84 లక్షల జీవరాశి గురించి కూడా ప్రస్తావన చేసింది. అన్నిటి కూడా ఉత్కృష్టం అన్నప్పుడు మనం అతీతులుగా ఉండాలి. మరి వాటిలాగానే ఉంటామంటే సరిపోదు. వాటిలాగా తింటాం, పడుకుంటాం, వాటిలాగా పిల్లలు కంటాం, పడుకుంటాం, వాటిలాగా భయపడతాం. మరి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అన్ని జీవరాశిని క్రియేట్ చేసిన తర్వాత ఆయన తృప్తి పడక మానవుని సింబోర్లో మానవుని క్రియేట్ చేసేట గుర్తుపెట్టుకోండి. సో దట్స్ వై స్వామి మనం అతీతులుగా ఉండాలి అని. మళ్ళా నేను అతీతునని మళ్ళా ఇక్కడ అహంకారంగా పనికిరాదు కూడా. మనకంటే ముందు చాలా మంది మానవులు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మనం కొత్త వాళ్ళం కాదు. మానవత్వంతో వసించు. దట్స్ వై కాల్ మానవ. నేను ఎక్కడ ఆపామంటే, ఇప్పుడు కనుక ఎవడైతే ఎట్లా పెట్టలేదు సెల్ ఫోన్లు, నేను రైల్లో పోతే నాకు ఆశ్చర్యం. ఒక సెల్ ఫోన్ కాపాడుకోవడం కింద మీద పడుతుంది, జేబులో పెడితే కింద పడుతుంది. ఒక్కోటి 2 సెల్ ఫోన్లు, మళ్ళీ దానికి సరిపడా దానికి డబల్ వెయిట్ ఉన్న బ్యాటరీ బ్యాకప్ ఏం పడుతుంది. ఒక సెల్ ఫోన్ సరిపోదు, 2 సెల్ ఫోన్లు, దానికి బ్యాటరీ బ్యాకప్. మరి వాడు ఏమన్నా అనిల్ అంబానీయా, ముఖేష్ అంబానీయా, లేదా ఎలన్ మస్క్ అట్టగాడు. ఎందుకు 3 డబ్బాలు, 3 సెల్ ఫోన్లు? సో స్వామి కూడా ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, కానీ ఈ ట్రాన్సిస్టర్లు పట్టుకోవడము, చేతికి రిస్ట్ వార్తల గురించి వాడికి టైం చూడటమే తెలియదు. టైం ఎంత అయిందంటే వాచ్ నాకు చూపిస్తాడు. టైం ఎంత అయిందో అయితే వాచ్ నాకు చూపిస్తే వాడి చేతికి రిస్ట్ వాచ్ ఎందుకు? ఇదంతా అనవసరంగా లేనిపోని గొడవలు తెచ్చుకోవటమే అని దగ్గర ఆపామండి. యూ కెన్ కంటిన్యూ వాట్ స్వామి సేస్. బ్యూటిఫుల్ వర్డ్ తో స్వామి మొదలు పెట్టారు. రాత్రి ఎందుకు నాకు చూశాను, ఊరికే పడుకుందాం అనుకున్నాను. ఏం సబ్జెక్ట్ అని చూశాను అన్నమాట. 2 పేజీలు. ఇక్కడ ప్రహ్లాదు చెప్పాడు, ఏం చదువు నాయన, ఏం చదువుకున్నావు నాయన అంటే, చదువులో సారమేలా చదివాను అన్నాడు. దేనైతే తెలుసుకోవటం వల్ల తెలుసుకోదగినంత తెలుస్తుందో దాన్ని తెలుసుకోమంటున్నారు స్వామి. ఏం చదివావు అంటే, చదువులో సారం ఏంటంటే అంతా కూడా శ్రీహరి అని చెప్పాడు. ఇది చదువులో సారం. నాకు అంతటా నారాయణ కనపడుతున్నాడు అన్నాడు. అది చదువులో సారం. అది తెలుసుకుంటే 64 రకాల విద్యలు, ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య నేనే అన్నాడు. నేను కూడా నారాయణమూర్తి చెప్పాడు. ఉపనిషత్తుల్లో చెప్పినట్టు ఉద్దాలకునకు గురువు ఇచ్చిన ఉపదేశం ఇది. నీ ప్రపంచానికి కేంద్రం నువ్వే. నువ్వు లేకుండా నీకు ప్రపంచమే లేదు. నిన్ను గూర్చి నీకు తెలియకపోతే నువ్వు సృష్టించిన ప్రపంచమే లేదు. చందలుగా అడుగుతుంటావు. నువ్వు కలిసిన ప్రతి వారిని మీరెలా ఉన్నారు, హూ ఆర్ యూ, మీరెవరు, హూ ఆర్ యూ అని ఒక 4th ఫింగర్ చూపిస్తే 3 ఫింగర్ నా వైపు చూపిస్తావు, హూ యామై అని. మీరెలా ఉన్నారు నేను అడిగేప్పుడు ముందు నేను ఎలా ఉన్నాను అడుక్కోవాలా. నేను ఎప్పుడు నేను ఎలా ఉన్నా అడుక్కోను. మీరు ఎలా ఉన్నాను పరచాది, ముక్తిట ఎలా ఉన్నావు, సుబ్బరత్నం ఎలా ఉన్నావు, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నావు, ఆకలి నరసింహరావు ఎలా ఉన్నావు, జీవన్ రత్నం ఎలా ఉన్నావు అనపడ ప్రతి వారిని మీరెలా ఉన్నారు అడుగుతావే, కానీ నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకున్నావా ఎప్పుడన్నా? ప్రతివాడిని అతనెవరు అని ఇంకొకరిని గూర్చి అడుగుతారే కానీ నిన్ను నీవు నేనెవరిని, హూయామై, నేనెవరిని, దేహాన్న, ఇంద్రియాలన, మనసున, బుద్ధిన, ఆత్మన ఎప్పుడైనా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకున్నామా? ఆ సెల్ఫ్ ఎంక్వైరీకి ఆర్గనైజర్ వచ్చాం మేడం. ఎవరిని ఇంకొకసారి బాగు చేసిన మాట ఎవరు రాదు. మనెవడని బాగు చేయడానికి మనం బాగుపడితే చాలు. మనం ఎవరిని బాగు చేయగల ఆర్గనైజేషన్లో మనం బాగుపడటానికే వచ్చాం. వీఆర్ నాట్ ఎట్ మనం ఎవడంటే ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మనం ట్రాన్స్ఫార్మ్ అయితే చాలు. ఇక్కడ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఇప్పుడు ఆర్గనైజేషన్ మోట ఎందుకు స్వామి పోయిన తర్వాత ఖచ్చితంగా ఆ కొటేషన్ పెడుతున్నాడు. మేము పిల్లల్ని బాగు చేస్తాం, మోక్షితను మనం ఎవరు బాగు చేస్తాం, మోక్షిత బాగు చేసుకుంటుంది, ఆరాధ్య బాగు చేసుకుంటుంది. మనం చేయగల వాళ్ళని మనం బాగుపడితే చాలు. నీవు నేనెవరిని అని ప్రశ్నించుకున్నావా?
సమాధానం కోసం వెతికావా? దిస్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ వేదాంతం. అది వేదాంతం మొత్తం ఏం బోధించిందంటే నేను ఎవరిని సెల్ఫ్ ఎంక్వైరీ. పాశ్చాత్యులు చెప్తారన్నమాట లాస్ వేగస్. నేను ఎవరిని ఇక్కడి నుంచి వచ్చి ఈ 4 ప్రశ్నలు రోజుకు ఒక తూరైనా వేసుకోమంట. తూరి అంటే టైం. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎంతకాలం ఉంటాను, ఎక్కడికి వెళ్తాను. ఈ 4 క్వశ్చన్స్ రోజులో పడుకునే ముందే ఒకసారి సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవాలి మనం. ఇదే వేదాంతం బోధించేది. ఇదే ఈ పండితులు మీకు తెలపాలని ఆతృతతో ఉన్నారని చెప్పారు. విద్వాన్ మహాసభ ఇందాక చెప్పింది. ఎందుకు పెట్టారు అంటే మంచి విషయాలు బోధించడానికి. వేదిక లిటరేచర్ అందరూ చదవలేరు. ఇప్పుడు రేపు మనం ఇంకొక సంకల్ప ఏకాదశ రుద్రం డూయింగ్ ఆన్ January 2 విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. వేదం వస్తుందంటే నేర్చుకుంటే వస్తుంది. మోక్షిత రాత్రి అద్భుతంగా చదివింది. పిల్లని ప్రారంభం చేయమని. మా నాంది ప్రస్థానం రాత్రి మోక్షిత చేసింది. అంత అద్భుతంగా చదివిందండి. ఆ చిన్నపిల్ల కాదు, ఆ పిల్ల చిన్నపిల్ల అనుకుంటున్నారేమో. మొత్తం వేదమాలికంతా బైహార్ట్ చేసింది. ఎలా చేసిందంటే మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ వేదాస్. విద్వాన్ మహాసభ కావచ్చు, లేకపోతే ఇంకా ప్రశాంతి, ఇంకా లేకపోతే పుట్టపర్తిలో జరిగే దసరా ఉత్సవాల్లో చేసే కార్యక్రమాల్లో స్వామి టెల్లింగ్, నారేటింగ్ అబౌట్ ద వాట్ పురాణాస్, ఇతిహాసాస్, ఉపనిషత్తులు అందరూ చదవలేం కదా నాలాంటి వాళ్ళు. మీరంటే మేధా సంపత్తి గలవాళ్ళు. దిస్ ఈజ్ పండితులు మీకు తెలపాలని ఆతృతతో ఉన్నారు. అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడమని ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా బాగా అద్భుతమైన కథ చెప్పింది. ఇందాక ఒక మాట జీవన్ దత్తం మర్చిపోయాను నేను. 2 నెలల తర్వాత పుట్టపర్తి వస్తారు అస్సాం నుంచి వాళ్ళు. స్వామి ఒక విభూతి ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఏ తుమారా బిల్లీకే లియే అని ఇంకొక ప్యాకెట్ ఇచ్చారట. ఏ తుమారా బిల్లీకే లియే హై సేమ్ వర్డ్ డెలివర్డ్ బై భగవాన్. ఆసక్తి గల అన్వేషకుల చెవులలో రహస్యంగా చెప్పవలసిన విషయాలు. ఇక్కడ కూడా ఏఎస్బిలో ఎన్నో విషయాలు ఓపెన్ గా చెప్పకూడని విషయాలు చెప్తున్నామండి. యాక్చువల్గా వి షుడ్ నాట్ బి నారేటెడ్ ఓపెన్లీ. ఓపెన్ గా చెప్పే విషయాలు కొన్ని లేవు ఇక్కడ, కానీ బట్ ఓపెన్ గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సమూహానికి చెప్పటం వల్ల మీలో కొందరికి అభ్యంతరం ఉండవచ్చు. వీరిలో అలాంటి వారు చాలా మంది లేరని మీకు ఎట్లా తెలుసు? ఇవాళ విన్న విషయాలను పెన్నిధిగా భద్రపరిచేవారు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. ఎప్పుడో పలానా రోజు ఏఎస్బిలో చెప్పారు అని ఎందుకు ఎలా కోట్ చేస్తున్నారు? మీరు వింటున్నారు కనుక. ఏదో కాలక్షేపడానికి రావట్లేదు. ఏఎస్బికి వచ్చినా ఉపయోగం లేదు. నేను 1600 నేను రికార్డులు వేసుకున్న తప్ప మీరు రికార్డులు వేసుకున్న తప్ప. హౌ యు ఆర్ కోటింగ్, హౌ యు ఆర్ రికలెక్టింగ్, సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ హియర్. అలాంటి బాబా ఇలా చెప్పు, నేను ఎప్పుడో చెప్పిన అంశాన్ని హౌ యు ఆర్ రికలెక్టెడ్. అస్సాం ఎప్పుడో జరిగిన సంఘటన ఎలాగా స్వామి చెప్పారు, నేను గుర్తుపెట్టుకున్నాం. ఇవాళ విన్న విషయాలను పెన్నిధిగా భద్రపరిచేవారు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు అంటున్నారు స్వామి. ఆపత్ సమయంలో వారికి విషయాలు స్ఫురించి ఆనాడు రాజమండ్రిలో బాబా ఇలా అన్నారు అని జ్ఞాపకం చేసుకుంటారు. నేను చెప్పింది భగవద్గీతకి ఇంట్రడక్షన్ లో, దిస్ ఈజ్ ప్రిస్క్రిప్షన్. అహంకారం ఉన్నా, ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, రోగం పోవాలంటే ఏం చేయాలంటే దాంతో ఒక గీతా శ్లోకం మందు ఇచ్చారు. అద్భుతంగా చెప్పింది. గీత ఇస్ ఎ ప్రిస్క్రిప్షన్. ఇందాక భగవద్గీత గురించి ధర్మక్షేత్ర భగవద్గీత చాలా రిలేషన్ చాలా బాగా చెప్పారు స్వామి. బాగా నేరేట్ చేసింది ఈవిడ. మొత్తం ఈ పుస్తకాన్ని అవపోసన పట్టింది ఆవిడ చెప్పే విధానం చూస్తే. నాకైతే కొత్తగా ఉందంతా. అనుభవించినది ఏది వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. తిన్నానం వేస్ట్ అయిందా? 1600 సత్సంగాలు ఎప్పుడు వేస్ట్ గా గుర్తుపెట్టుకోండి. సంఘటనలు అది రూపుదిద్దుతుంది, అభివృద్ధులను, అలవాట్లను మారుస్తుంది, పరిస్థితిని సులభతరం చేస్తుంది. ఎంతమంది చెప్పలేదు ఏఎస్బిలోకి వచ్చిందా? మన రాత్రి మాట్లాడింది పద్మ భయన. ఆవిడ ఎటువంటి స్థితిలో నాగరికి వచ్చి నాకు తెలుసండి. ఎందుకు బతకాలనే స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా నాగర చాలా మంది, ఎందుకు జీవించాలి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏఎస్బి గ్రూప్ లో వచ్చి. ఇప్పుడు ఆత్మస్థైర్యాన్ని పొందారు వాళ్ళు. దే ఆర్ బికమ్ లీడర్స్ ఫర్
మళ్ళా స్వామి అక్కడికే వచ్చారు, ఎవరైనా అక్కడికి రావాల్సింది. అందుకే మీరు గీత చదవాలని నా కోరిక. మొన్నే చదువుకున్నాం, ఆయన సంకల్పం ఇస్తే మళ్ళీ ఇంకోసారి చదువుకుంటాం. ఇది ఈత నేను చెప్పాను, గీత అంటే జగదేక మాత, సంసారికి ఈత, ఊత, ఎప్పుడైనా అది చెప్పాల్సిందే. ఇందాక అనుకోకుండా భగవద్గీత గురించి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్వామి భగవద్గీత గురించి చెప్తున్నారు. ఇది ఈత వంటిది. ఈత నేను మునగకుండా రక్షిస్తుంది. విషయవాసనలని మహాప్రవాహంలో కొట్టుకుపోకుండా గీత కాపాడుతుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ కృష్ణావతారం రావడానికి గీతే ప్రధానం, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రీ డిస్క్రైబ్. మొన్న మనం చెప్పిన అవతార ప్రకటన రోజు యదా యదా హి ధర్మస్య, లేకపోతే పరిత్రాణాయ సాధూనాం, 3 వచనాలు భగవద్గీత బోధించడానికి లోపల మనసులో పెట్టుకుని కృష్ణావతారం క్రియేట్ చేసుకున్నాడు భగవంతుడు నారాయణమూర్తి. అతని సంకల్పం సంపాదించడానికి సాధన చేయండి. గీత అతని ఆజ్ఞ. ఫర్ ఎగ్జాంపుల్, యజమాని ఆజ్ఞను పరిపాలించకుండా అతని అనుగ్రహం ఎట్లా పొందుతావు? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నాన్న నన్ను వదిలే, రోజు చెప్తా పొద్దున లేదు దగ్గరించి, నాకు తెలుసులే, నాకు 40 సంవత్సరాలు వచ్చి నువ్వు చెప్పేది ఏంటి, నీ పని నువ్వు చూసుకో. నా కొడుకు కాబట్టి మీ కొడుకు కావచ్చు. ఎగ్జాంపుల్ నా కొడుకు చెప్తున్నా, మీ కొడుకు అని చెప్పాలా? నన్ను వదిలే, నీ సలహాలు నాకు అవసరం లేదు అని కొడుకు అన్నాడు అనుకోండి. ఏ కొడుకైనా, ఎవరి కొడుకైనా కావచ్చు, నా కొడుకు కావచ్చు, మీ కొడుకు కావచ్చు, ఇంకెవరి కొడుకైనా కావచ్చు లోకంలో. అట్లా అన్న కొడుక్కి ఆస్తిలో వాటా ఎలా ఆశించగలుగుతాడు? సజెషన్స్ పనికిరావు, వాటా కావాలి. ఆస్తి ఎలా పంచిపెడతావు నాగేశ్వరరావు గారు? మన మాట విన్నవాడికి మనం ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి? అందుకని మా దగ్గర ఒక ఆవిడ చెప్తుంది, ఆవిడకి 10 కోట్ల ఆస్తి ఉంది, రాయొచ్చు చక్కగా. నలుగురు కూతుళ్ళే, కొడుకులు లేరు ఆవిడకి. నలుగురు కూతుళ్ళకి రాయొచ్చు, కానీ రాసేస్తే ఈవిని ఈ ముసలమ్మ అసలు చూడరు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగింది పదసారిది. ఎవడు కూడా ఆస్తులు రాయట్లేదట. ఆస్తులు రాయట్లేదు ముసలితనం వచ్చినా కానీ, ఎందుకంటే తీసేసుకుని బయటకు వెళ్ళగొడతారు. ఆస్తి ఉంది అనుకో, కనీసం ఆస్తి ఏమో ఇవ్వాలన్నా రేపైనా రాయదా అని నసుక్కుంటూ ఏడ్చుకుంటూ చూస్తారట పిల్లలు, తల్లిదండ్రులు. టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు కలియుగంలో. ఆస్తిలో వాటా ఎలా ఆశించగలుగుతాడు? భగవత్ అవతారాలను గుర్తించడానికి గీత సాయపడుతుంది. రూపం ధరించి భగవంతుడు అవతరిస్తే మనిషి సందేహాస్పదే అవకాశం దారవించుకుంటున్నాడు. సాయిబాబా దేవుడా 3 కోట్ల మందికే తెలిసిందని చెప్పాడు ఆయన, ఒక ఆయన గంగాధర శాస్త్రి గారు. 700 కోట్లు ఉన్నట్టు ప్రపంచంలో, కేవలము 3 crores రికగ్నైజ్ హీఈస్ గాడ్ అని చెప్పి. అందులో మనం ఉన్నామో లేవో మనమే లెక్కేసుకోవాలి. ఇది నిజమా? ఇది నిజం కాగలదా అని ప్రశ్నించుకుంటూ, సాయిబాబా దేవుడా, నిజంగా దేవుడా, ఎన్నో చూసాం, అయినా డౌట్ మనకి, డౌటింగ్ థామస్లు. ఇది నిజమా? ఇది నిజం కాగలదా? నిన్న చూపించాడు ఎంపీ హ్యాండ్స్ అని చూపించి, పైదాకా చేతులు ఎత్తి ఏమన్నా దాచిపెట్టా అని చెప్పి అంగి కూడా పైకి ఎత్తాడు. ఆ శూన్యహస్తం నుంచి ఏదన్నా సంకల్పం మాత్రం క్రియేట్ చేయగలరు. కోతిని నేను ఎవరో చెప్పారు, కోతి గురించి ఎగ్జాంపుల్, కోటేశ్వరరావు గారు. క్షణకాలంలో చిన్న కోతి, పెద్ద కోతి, మళ్ళా బుద్ధి కోతి ఇది చెప్పాడు. ఇది నిజమా? ఇది నిజం కాగలదా అని ప్రశ్నించుకుంటూ సందేహాలు తొలిగే లోపలే, సమాధానం దొరికే లోపలే అన్వేషణ ఆపివేసి శూన్యంలో చేరిపోతాడు. మనకేం లేదు, ఇప్పుడేముంది గురు, ఇలాగ వెళ్ళిపోతుంది మన టైము. ఎప్పుడు పోతామో తెలియదు, ఎవడు తెలుసు? 100 సంవత్సరాలు అన్నారు, ఎవడన్నా బతికాడు 100? బతికితే బతకచ్చు, 100 అన్నాడు అంతే. స్థిరమైన అన్వేషణ ఉండాలి. ఇతరులను అనుసరించకు. ఇమిటేషన్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. అనుకున్న పనికిరాదు. అదేదో ఉందప్పుడు నువ్వు పులి వాతలు పెట్టుకున్నట్టు ఉంటే అలా సరిపోతుందా? అదేదో జంతువుకు వాతలు అని చెప్పి ఇది వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? డోంట్ ఇమిటేట్ అదర్స్. వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం చూసి ఇంకెవడో అనుసరించద్దు.
అనుకరణ పనికిరాదు ఇక్కడ. ఇతరులను అనుసరించకు, నీకు నీవుగా తర్కించుకొని నీ అనుభవంతో మార్గాన్ని ఎంపిక చేసుకో, అప్పుడే నీకు ఆనందము. ఇట్లు కాక వేరొకరు ప్రోద్బలంతో ఒక మార్గాన సంచరించి ఆరంభించినావో, మొదటి అడ్డంకికే బెదిరిపోయి, నేను అనుకున్నాను రేపు అమృత కలశాలు చీరలు అనుకున్నాను, మా అబ్బాయి వచ్చి ఇందాక ఏదో మళ్ళీ ఐడియా మార్చాడు, దుప్పట్లు పక్కన పెట్టుకున్నాను, ఆ చుట్టూ దాన్ని ఇప్పుడు చీరలు దుప్పట్లే ఉన్నాయి, రేపు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎల్లుండి. ఐ హ్యాడ్ ఎ ప్లాన్. ఇంకెవరు వచ్చి మళ్ళా ఒక ఆలోచన ఇచ్చారనుకోండి, మొదటి అడ్డంకికి బెదిరిపోయి ఆ మార్గాన్ని వదిలిపెట్టి ప్రమాదం అవుతుంది. కనుక మన ఆర్గనైజేషన్ లో రాగానే రూల్స్ అండ్ ఉంటాయండి, రెగ్యులేషన్ ఏమంటే బెదరగొట్టకండి దయచేసి, ప్లీజ్, మై సిన్సియర్ అడ్వైస్. చక్కగా ఆర్గనైజేషన్ రానిండి, భజనలో పాల్గొని రాగానే వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయండి, ఇట్లా వైట్ డ్రెస్ చేసుకురావాలండి, ఇదన్నీ. రేపటి నుంచి మరుసటి రోజు నుంచి వాడు రాడు, మన గుడికి రాడు, నువ్వు నేను కూర్చోవాల్సిందే. నీ కర్తవ్యం ఏమిటి? మొదటి నీ తల్లిదండ్రులను ప్రేమతో గౌరవించు, సత్యం పలుకుతో ధర్మం ఆచరించు. సత్యం వద ధర్మం చేర. ఇప్పుడు సత్యం వధ ఒత్తు లేదు, సత్యం వద మనం ధాబెత్తాం, సత్యం వద ధర్మం చేర. అక్కడ ద్రౌపది ఒకటే చెరబట్టింది, ఇప్పుడు ధర్మాన్ని చెరబట్టుకున్నాం. మూడవది, సమయం చిక్కినప్పుడల్లా మనసులో రూపమును ధ్యానిస్తూ నామస్మరణ చెయ్యి. నాలుగవది, ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను ఎంచకు. చివరిగా ఏ రకంగానూ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనమాట. ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను ఎంచకు, చివరిగా ఏ రకంగానూ పొరలకు హాని తలపెట్టకు. హెల్ప్ చేత కాదు, సైలెంట్ గా కూర్చో. చేసేవాళ్ళు చాలా మంది సహాయం చేసేవాళ్ళు. సహాయం మనము చేయకపోవచ్చు, మనం చేయకపోతే ఏ కార్యక్రమం ఆగదు. మనకంటే వాళ్ళు బొచ్చారు మంది ఉన్నారు చేయడానికి రెడీగా. ఓన్లీ థింగ్ వీల్ లూజ్ ఆపర్చునిటీ. మనకిచ్చిన అవకాశాన్ని కోల్పోతాం, గుర్తుపెట్టుకోవాలి. మనం ₹1 ఇప్పుడైనా ఏ కార్యక్రమం సంస్థలో ఆగదండి. మనకంటే వేరేట్లు ఇచ్చే చాలా మంది. నేను తెల్లారి అనుకున్నాను 15 అమృత కలశాలంటే మాకు ఎక్కువే. మా సమితికి చిన్న సమితి అండి, 10 మంది. మా సమితిలో అంటే మీలాగా వందల మంది జనాలు లేరు. మా సమితిలో పట్టుమని 10 మంది కూడా కనపడదు. అందుకని గురువారం భజన ఇంకా ఆన్లైన్ పెడుతున్నాను. పెడితే ఎవరు రాడు. నేను ఇదివరకు 10 మంది వచ్చారు, ఇప్పుడు ఎవడో స్టార్టర్ అయిపోయాడు. నేను 15 అమృత కలశాలు, రేపు 15 అమృత కలశాలంటే ₹15,000. ఇది బియాండ్ మై బడ్జెట్. నువ్వు బడ్జెట్ నేను చూసుకుంటాను. తెల్లారిపాటు పుట్టపర్తి నుంచి డబ్బులు పంపించారు రాత్రి పుట్టపర్తి డబ్బులు వచ్చినాయండి. 15 అమృత కలశాలంటే టు మై సమితి బిగ్గెస్ట్. మా పెద్ద సమితులు కూడా ఎవడు. ఈ రోజులో అన్ని ఖరీదే. ఒక మనిషే చౌక అయిపోయాడు విలువ లేక. నేను చెప్పాడు, ఐసుకి తెల్లదనము, నిప్పుకు వేడి. ఆ ధర్మాలు కోల్పోట్లా. మనము మాత్రమే మన ధర్మాన్ని కోల్పోతున్నాం. అపఖ్యాతి పాలై నిర్లక్ష్యానికి గురవుతున్నాం. మనం ఎంతమందిని సమాజంలో అసలు కేర్ చేయమండి. ఇంకోటి సంగతి ఎందుకు, అందరికి సమాజంలో రెస్పెక్ట్ ఇస్తామా? వీడు వేస్ట్ ఫెలో, కేర్లెస్ ఫెలో, మనమే టైటిల్ కూడా పెడతాం వాడికి. అంటే వాడికి ముద్ర వేస్తాం అనమాట. అంటే హీ మే బి స్పాయిల్డ్. ఎందుకు స్పాయిల్ అయ్యేవారంటే విలువలు లేక, అపఖ్యాతి పాలై నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఎవడు చేయట్లా, హీ హిమ్సెల్ఫ్. నిన్న మంత్రి చెప్పినట్లుగా ఖరీదైన ప్రణాళికల వల్ల ధనవంతమైన ప్రదేశాల్లో అవినీతి, క్రూరత్వము మితిమీరుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్టులో మనిషి నైతిక విలువలు పెంచే సూచనలేవి లేవు. ఆరోగ్యవంతమై మనశ్శాంతి వెలకిల్లుతూ ఇతరుల సేవకై బుద్ధి బలములు వినియోగించినప్పుడు మాత్రమే సమాజం ఆనందంగా ఉండగలుగుతుంది. సత్యసాయి సేవా సంస్థ అన్నారు. సత్యసాయి భజన సంస్థ అలా. సర్వీస్ ఇస్ ద మోటో ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అంటే భజన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. బట్ అవర్ మోటో ఈ సర్వీస్. శరీరము తక్కిన భౌతిక పదార్థాలని తాత్కాలికములని గుర్తించడం ద్వారా నేను చెప్పాను. ఎందుకు మన స్వామికి ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నాం అంటే, నేను బాగా చెప్పాను నారాయణది. అహంకారము, అహంభావము, ఈర్ష్య, ద్వేషాలు మనకు అడ్డం వస్తుంది. దట్స్ వై ఆర్ అనేబుల్ టు కనెక్ట్ టు స్వామి. ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు ఆర్గనైజేషన్ చెప్పండి, నిజంగా చెప్పండి. ఇప్పుడు ప్రతి క్షణము కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కొద్ది మంది మాత్రం. ఇందాక చార్లెస్ పెన్ ఉన్నాడు, ఆ చూడలేదు.
చూడకపోయినా నేను ఇక్కడ ఉన్నాను బాబు, నేను బాంబేలో ఉన్నాను, ఐ స్టార్టెడ్ ఆర్గనైజేషన్, నువ్వు చూడు అని క్యారెస్ పైన అమెరికాలో చూపించాడు. అంటే అలాగా ఇప్పుడు నేను చూడ నారాయణమూర్తి అతను ఆల్వేస్ కనెక్టెడ్ టు భగవాన్. ఎప్పుడు స్వామి పాదాలకి నేను సమర్పించుకున్నాను, విన్నమించుకున్నాడు, శిరస్సు పెట్టాను. మనం శిరస్సు పెట్టడానికి అహంకారం అడ్డం వస్తుంది. ప్రతివాడి పాదాల పెద్దవాళ్ళకే నమస్కారం పెట్టలేము మనం. కారణం అహంకారము, అహంభావము, ఈర్ష్య, దేశములు. దీస్ ఆర్ ది అబ్స్టికల్ రేస్ అన్నమాట. ప్లెయిన్ రేస్ ఉంటుంది, 400 మీటర్ హర్డిల్ రేస్ అంటే మధ్యలో దూక్కుంటూ పోవాలి. దీస్ ఆర్ ది హర్డిల్ దట్ వీఆర్ అనేబుల్ టు కనెక్ట్ టు భగవాన్. ఆయన భగవంతుడు అని తెలిసి, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి మంత్రులను తెలిసినా కనెక్ట్ ఎందుకు కాలేకపోతున్నాము అంటే మన అహంకారము, అహంభావము, ఈర్ష్య, ద్వేషాలు మనకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని చెప్తున్నారు స్వామి. స్వామి కన్క్లూడింగ్ హిజ్ మెసేజ్ అండి. ఏమి జరిగినప్పటికీ సన్మార్గమును వీడరాదు. ఫర్ ఎగ్జాంపుల్, అశోకవనములో ఏకాంతములో, అశోకవనము అంటే శోకానికి తావులేని ప్రదేశం అండి. అశోకవనం అంటే ఎవరికి ఏడుపు రాదు. అశోకవనం పోతే ఏడిసేవాడు నవ్వుతాడట. అది దట్ ఈస్ కాల్డ్ అశోకవనం, గుర్తుపెట్టుకోండి. అటువంటి అశోకవనంలో కూడా నిరంతరం శోకిస్తూ కూర్చుంది. ఇది ఎవరి గురించి? లౌకిక విషయాల గురించా లేదా ప్రాపంచిక విషయాల గురించా? లేదు, కేవలం తన అంతరాత్మైన రామచంద్రమూర్తి గురించి శోకిస్తూ కూర్చుంది అశోకవనంలో. అశోకవనంలో ఏకాంతములో కుమిలిపోతున్న సీతను చూసి హనుమంతుడు కరిగిపోయాట. ఈ తల్లి దుఃఖిస్తున్నందువల్ల భలే 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 మాటలు చెప్పారు స్వామి. ఆయన వల్లనే అవుతుంది. బికాజ్ ఈ రామచంద్ర. ఎవడో కవి రాయమంటే ఆడు వీళ్ళంతా రవివర్మ, కవివర్మలు ఊహించి రాస్తారు. ఈ తల్లి దుఃఖిస్తున్నందువల్ల యావత్ ప్రపంచము దుఃఖములో మునిగిపోయింది. నా భుజముల మీద నెక్కించుకొని సముద్రము దాటి రామునికి ఏమైనా అప్పచెప్పుతాను అని అనుకుంటాడు లోపల. తన సూచనను అంగీకరించమని సీతను కోరినప్పుడు ఈ రిక్వెస్టెడ్ సీత ఆల్సో. ఆలోచనతో ఆగలేదు. అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం వినండి. నిన్న కూడా లక్ష్మణుడి ప్రస్తావన తీసుకొచ్చాడు మా నారాయణమూర్తి. ఇప్పుడు సీతాదేవి ఏం చెప్పిన ఆన్సర్ చూడండి. ఆమె ధర్మ మార్గంను నిజంగా చాలా రోజు టార్చర్ చేస్తూనే ఉన్నారు. పొద్దున్న లేచి రాత్రి దాకా చిత్రహింసలే ఆడికి 24/7. ఆమె ధర్మ మార్గం వీడలేదు. నా పతిదేవుడు కాక అన్య పురుషుని తెలివిలో ఉండి నేను తాకరాదు. అంతేకాక తన భుజబలం ద్వారా నన్ను విముక్తను చేసి నా ప్రభువు ఆర్జించవలసిన కీర్తికి ఇది అడ్డు కాగలదు. నువ్వు బాగానే చెప్పావు. నువ్వు బలవంతుడివి, గుణవంతుడివి, ఇంకా 14 రకాల ఎగ్జెక్టివ్స్ ఉంటాయి ఆంజనేయ స్వామి. నువ్వు తీసుకుపోగలవు, నీ భుజాల మీద తీసుకుపోగలవు, కానీ అది పద్ధతి కాదు. నా భర్త యొక్క గొప్పతనం, ఆయన కీర్తి ప్రతిష్టలు సమాజానికి తెలియాలంటే కమ్ హియర్. వాడిని ఓడించాలి, వాడిని చంపాలి. అప్పుడు తీసుకుపోతే నా ప్రభువుకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగాకుండా నేను ఇబ్బందులో ఉన్నాను, నాకు అన్నం పెట్టట్లేదు, ఆ వస్త్రం కూడా మార్చుకోలేదు. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకుపోతే మనం ఇప్పుడు ఖండిస్తున్నాం. నేను తిడుతున్నాను, నువ్వు తిడుతున్నావు, రావణ్ అందరు తిడుతున్నారు. ఎందుకు? వాళ్ళు చేసిన దుర్మార్గ పని. ఇప్పుడు కనుక నేను తొందరపడి నీ భుజాల మీద ఎక్కానుకో, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకుపోతే మనం ఇప్పుడు ఖండిస్తున్న రావణుడు చేసిన పని తిరిగి చేసిన వారం అవుతాం. ఎవరు లేనప్పుడు తీసుకొచ్చారు రావణాసుడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావు, నువ్వు తీసుకుపోతావు. నీకు శక్తి సామర్థ్యాలు డౌట్ లేదు హనుమా. ఐ హ్యాడ్ 100% కాన్ఫిడెన్స్. ఉత్తగా నమ్మలేదు. ఎన్ని రకాల పరీక్ష సుందరకాండలు అదంతా అనుకోండి. రావణ్ చేసిన పనే తిరిగి చేసిన వాడు అవుతాము అని సున్నితంగా తిరస్కరించింది అంటుంది ఆమె. లక్ష్యంతో సమానంగా నడిచే మార్గం ముఖ్యమైనదే. సమాప్తి అనుసరించిన విధం సక్రమం కాకపోతే దాన్ని సమర్థించలేదు. ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, ఈ ప్రశాంతి విద్వాన్ మహాసభకు నేను స్థాపించినట్లుగా అధ్యక్షుడు చెప్పాడు.
ఎవరు అధ్యక్షులు అండి? విద్వాన్ మహాసభలకు ఎవరు అధ్యక్షుడు? ఎనీబడి? ఎవరు పెట్టారండి? నేనైనా అకాల మరణం చెందితే ఒక పెద్ద కాన్ఫరెన్స్ కూడా మిస్ చేసి అక్కడ పోయాడని చెప్పింది ఇందాక సోదరేమని. గురుగుల రామకృష్ణారావుని అధ్యక్షులుగా పెట్టారు. ఈ ప్రశాంత్ విద్వాన్ మహాసభకు నేను స్థాపించినట్లుగా అధ్యక్షుడు చెప్పాడు. అయితే ధర్మవృక్షాన్ని చెట్టు పెరగాలంటే సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చెట్టు అండి. చెట్టు పెరగాలంటే రూట్లకు నీళ్లు పోయాలా. నెక్స్ట్ సత్సంగంలో వస్తుంది ఇవాళ. అది కూడా అనుకున్నా కానీ ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. రేపు వచ్చే టాపిక్ లో వస్తుంది అనమాట. రేపు చెప్పబోయే సత్సంగాలు ఇక్కడ చెట్టు అనే మాట వచ్చింది కానీ చెప్తున్నాను. ఓ మంచిగా చెట్టు ఎండిపోయింది. ఎండిపోతే ఏమనుకుంటాడు, ఇవి తోటమాలి సరిగా తూటలేదు, నీళ్లు పోయట్లేదు, కేర్లెస్ గా ఉన్నాడు, అందుకే ఎండిపోయింది. అప్పుడు ఆ యొక్క వృక్ష శాస్త్రానికి సంబంధించిన ఆయన వచ్చి చూసి ఆ చెట్టుకి వేరుకి పురుగు పట్టింది, అందుకే చెట్టు పైన ఇతను నీళ్లు పోతుంది, ఇతను తప్పేది అతను మాత్రమే చెప్పగలడు. దారిని పోయేవాడు ఏమంటాడు, నాలా ఉంటాడు, ఈ తోటమాలిని పెట్టాము, డబ్బు తీసుకున్నాడు, చెట్లకు నీళ్లు పోయట్లేదు, అందుకు ఎండిపోయినాయి, నేను చేస్తూ మీరు కామెంట్ చేయడం ఈజీ. చెట్టు అన్నమాట. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే, ఈ సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ట్రీ ప్లాంట్ అయితే అది పెరగాలంటే మనం రూట్ వేళ్ళకి నీళ్లు పోయాలా. కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ విద్యా విధానం ఎలా ఉందంటే, వీఆర్ పోరింగ్ వాటర్ ఆన్ ద స్టెమ్. కాండం మీద నీళ్ళు పోస్తే లోపలికి ఎట్లా పోతాయండి? అయితే ధర్మవృక్షాన్ని నీరు పోసి పెంచే ఏ వ్యక్తి కానీ, సమాజం కానీ, సంస్థ కానీ నాదే అని గుర్తించాలి. అది ఎనీ యాక్టివిటీ పెర్ఫార్మ్ విత్ ప్రేమ, సేవాభావంతో, ధర్మభావంతో ఆచరించే ఏ కార్యక్రమమైనా ఇట్ బిలాంగ్స్ టు భగవాన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. అది ఇదేని కాదు. వాట్ ఎవర్ ద యాక్టివిటీ, సేవాభావంతో, ప్రేమ భావంతో, అహంకార రహితంగా మనం ఆచరించే ఏ కర్మ కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏ పని కావచ్చు, ఏ సేవ కావచ్చు, ఒక తలంపు కావచ్చు, ఒక మీటింగ్ కావచ్చు, ఒక భజన కావచ్చు, ఏ బాల వికాస్ కావచ్చు, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. మంచి పనికి మంచి చేసే ప్రతి ఒక్కరిలోనూ నేను ఉన్నాను. దిస్ ఇస్ ఫైనల్ వర్డ్ అండి, స్వామి మాట్లాడేది కాదు. మంచి పనికి మంచి చేసే ప్రతి ఒక్కరిలోనూ నేను ఉన్నా అని చెప్పి స్వామి రాజమండ్రి మీటింగ్ ని కంక్లూడ్ చేయడం జరిగిందండి. ఈ రోజు ప్రాసెస్ తెలుసుకుని యూ కెన్ కంక్లూడ్ దిస్ సెషన్ 10 minutes. కొంచెం చిరిగిపోతుందండి, చెప్పేదాకన్నా ఉంటే చాలు. నాకు మొత్తం కాగితాలు మళ్ళీ రీప్రింట్ కూడా లేదు బుక్. గవర్నమెంట్ వాళ్ళు చాలా క్వాలిటీ పేపర్ కూడా చాలా వీక్ పేపర్ అండి. గవర్నమెంట్ వాళ్ళు చాలా చౌకగా ఇచ్చారు ఈ గ్రంథాన్ని ముద్రించడానికి. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ చాలా చీప్ గా పేపర్ ఇచ్చింది ఆ రోజుల్లో 1960s లో. ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. 15 days అయిపోయింది కార్తీక మాసం. ప్రాణం వచ్చింది పోనే పోతుంది, కాలం ఆగదండి. నెక్స్ట్ టాపిక్ లో యమధర్మరాజు ప్రస్తావన వస్తుంది. ఆయన దగ్గర జనపనార మిల్స్ పెట్టుకోలేదు. నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది యమధర్మరాజు ప్రస్తావన. ఇలా వస్తుంది అనుకున్నా కానీ నేను ఆపేశాను. సో కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసం నెల రోజులు చేసే పూజలన్నిటికంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికమన్న శాస్త్రం. ఈ మాసం అంతా దీపాలు అనమాట, అగ్నితత్వం మాసం అంటారు కార్తీక మాసం. అటువంటి మాసంలో చంద్రునికి విశేషంగా ఆరాధించాలని మన శాస్త్రాలు చెబుతుంది. చంద్రమా మానసో జాత. అటువంటి చంద్రుని కొలవటం వల్ల మనకి మానసిక చైతన్యము, కుటుంబ శ్రేయస్సు, అన్యోన్యత కుటుంబంలో ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఆల్రెడీ మనం మధ్యాహ్నంకి వచ్చేసాము. మీరందరూ కూడా సంప్రదాయం ప్రకారమే లేచారు, మంగళ స్నానాలు చేసి ఉంటారు, శుచైన వస్త్రాలు ధరించారు ఉంటారు, రంగవల్లులు పెట్టుంటారు, పార్వతీ పరమేశ్వర ఆహ్వానం పలికే ఉంటారు. ఇప్పటికి
సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 ఒత్తులను ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ తడిపి దీపాలను వెలిగించారు. ఆ 365 ఎందుకు పెట్టారంటే కనీసము 365 రోజులు కూడా దీపాలు వెలిగించమే శాస్త్రం చెప్తోంది. నాకు అప్పుడు రాత్రి అర్థమైంది అనమాట. ఈ 365 ఒత్తులు ఎందుకు వేస్తారంటే 365 రోజులు కూడా మన ఇంట్లో దీపం వెలుగుతుండాలి. మా మా ఇంట్లో కూడా అన్నారు ఈ పూట ఉపవాసం ఉందామని. సరే చేస్తాను అన్నాను. ఈ దినమంతా ఉపవసించి సంధ్యా సమయంలో యథావిధిగా తిరిగి స్నానాదులు గావించి మరలా దీపాలు సమర్పించుకుంటారు సాయంత్రం పూట. ఆ విధంగా పార్వతీ పరమేశ్వర్లు లక్ష్మీనారాయణలకి ఈ రోజు పూజ సేవలు చేస్తుంటారు. శివాలయాలు కూడా వెళ్తుంటారు. శివాలయాల్లో ఈరోజు పంచామృత అభిషేకాలు మహాన్యాసాలు చాలా విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకాలు బాగా జరుగుతుంటాయి ఈరోజు. ఈ శివాలయంలో ఈరోజు జ్వాలా తోరణం నిర్వహిస్తారు. భక్తికి వాడు సాయంత్రం పెడతారు చూడండి జ్వాలా తోరణం, గుడికి పోలేని వాళ్ళు. అంటే ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగట తోరణంగా అమర్చి దాన్ని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. ఈరోజు పార్వతీ పరమేశ్వర పల్లకిలో ఊరేగిస్తుంటారు శ్రీకాళహస్తి కావచ్చు అటువంటి శివక్షేత్రాల్లో. ఈ కార్తీక పౌర్ణమి నాడు శంకరుడు త్రిపురాసుని వధించిన రోజుట. అందుకనే ఈ రోజు త్రిపుర పౌర్ణమి కూడా అంటుంటారు. సో ఈ రోజు దీపదానం సాలగ్రామ దానం చేయవచ్చు. అది కాకుండా ఎనీ దానం వీ కెన్ డూ ఇట్. అరే దీపదానం లేవనుకోవద్దు, యూ కెన్ డూ ఎనీ దాన టుడే. ఈరోజు అరుణాచలంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారండి. సాయంత్రం పూట లైవ్ టెలికాస్ట్ చూడండి. చాలా ప్రాముఖ్యత అనమాట. అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఈ పౌర్ణమి అనగానే గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుని రాసలీలకు పెట్టింది పేరు. అందువల్ల ఈరోజు ఎలాగో శివనామం కృష్ణనామాన్ని కూడా స్మరించుకోవడం అత్యంత ఫలప్రదమైన శాస్త్రం చెప్తోంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు తమిళనాడు రాష్ట్రంలో ఈ నూతన వధువులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి సువాసనలకు దక్షిణ తాంబూలాలు ఇస్తారు. ప్రతి వాళ్ళు కూడా ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. మామూలు దీపాలతో పాటు గుత్తి దీపాలు కూడా పెడతారు. ఇక్కడ ఎందుకు పెడుతుంటారంటే 365 అంటే ఇందాక చెప్పాను. మనం ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనగానే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎవరికైనా షిరిడి సాయి సచరిత్రలో ఎనిబడి ప్రతిరోజు దీపారాధన చేయని అనగానే షిరిడి సచరిత్రలో ఒక సంఘటన ఎవరికైనా గుర్తుకొచ్చిందా? నూనె ఆ షావుకారు అందరూ ఎవరు నూనె ఇవ్వకుండా చేస్తే నీటితోటి దీపాలు వెలిగిస్తారు. ఇంకో సంఘటన కూడా ఉంది. నీటితో దీపాలు వెలిగిస్తారు. ఇంకొక సంఘటన కావాలన్నా. ఒక తల్లి కొడుకు షిరిడి పోదా ఉంటే, అమ్మ మనం 10 రోజులు పోతే మా ఇంట్లో ఎవడు దీపం పెట్టాలి అంటే ఆ భర్త పెట్టాడు. ఇప్పుడు నా సత్సంగం తర్వాత ఇది కూడా వస్తుంది. ధర్మ సమేత పత్ని సమేత నా భార్య వెలిగిస్తే సరిపోతుంది, నేను కూడా పోయి వెలిగిస్తాను రేపు సాయంత్రం. చాలా బాగా చెప్పాడు నాకు, నాలాంటి వాడికి సోమరిపోతలకి. సో 10 రోజులు షిరిడి పోతే మా ఇంట్లో ఎవడు వెలిగిస్తాడంటే వాళ్ళ అయ్య బ్రహ్మ సమాజం వాడు. ఈ కొడుకు యొక్క తాపత్రం చూసి నువ్వు పో బిడ్డ మీరు వెళ్ళండి షిరిడి, నేను వెలిగిస్తా అన్నట్ట, దీపం వెలిగిస్తా, నైవేద్యం పెడతా అన్నట్ట. ఒకరోజు నైవేద్యం పెట్టాడు కానీ అతను లాయర్ అనమాట, కేల్కర్. హడావిడిలో మన కోర్టులో టైం ఏమి నైవేద్యం పెట్టాడో లేదో తిన్నాడో వేసుకోలేదు. మధ్యాహ్నం వచ్చేప్పటికి నేను మీ ఇంటికి పోయాను, ఏమి లేదు, రిక్తహస్తాలతో వచ్చాను అనేప్పుడు అమ్మ చెప్పానమ్మా మా నాయన దీపం పెట్టడు, నైవేద్యం పెట్టదంటే నువ్వే షిరిడి లాక్కొచ్చావే. అంటే అతి సంఘటన అండి. మనం ఇల్లు కట్టుకున్నామంటే ఖచ్చితంగా ఎవడో సంబడి షుడ్ పుట్టండి. మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నా అనుకోండి, ఇంటి బ్రహ్మగారు ఉంటారు.
ఆయన పిలిచి, అయ్యా మేము కాశీపట్నానికి వెళ్తున్నాము, రావడానికి ఒక 20 రోజులు పడుతుంది, 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరం దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టని చెప్పి వెళ్ళాలి, ఇంటికి తాళం ఇచ్చి. ఆయన రోజు దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం గుర్తుపెట్టుకోవాలి. ఇలా నీ ఇండ్లు అవన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి. అందుకని మనం స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్తావో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతుండాలి 365 డేస్. అలా దీపం వెలగకపోతే దోషం మనకే వస్తుంది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 రోజులు ఉత్తి దీపం ఆవునేతితో ముంచి చాలా మంది స్త్రీమూర్తులు అయితే పల్లెటూరులో ఇప్పుడు కొనుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. పల్లెటూరులో కార్తీక మాసం ముందే భక్తులు చేసుకునేవాళ్ళు. ఏం సుబ్బరత్నమ్మ గారు, అవునా? ఒత్తులు ఇంట్లో చేసుకునేవాళ్ళండి. అవును సార్. ఇప్పుడు బజార్లో పోయి గుత్తులు కొనుక్కురావడం కాదు. నాకు తెలిసిన, ఎందుకంటే నాకు 60 సంవత్సరాలు, మీకు 85 కనుక వచ్చి కార్తీక మాసంలో ఆ గ్రామాల్లో వాళ్ళందరూ ఒత్తులు ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. కొనుక్కోవడాలు కాపాడాలు లేవు. స్నానం చేసి 360 ఎత్తులు ఆ వేళే చేసుకొని దీపం గుడికి వెళ్ళి దీపం పెట్టొచ్చేవాళ్ళు. సంవత్సరంలో 10 రోజులు ఊరికి పోయాము. మేము వ్యవహారం పోతున్నాం, మా అబ్బాయి ఉన్నాడు కంటే వెలిగిస్తే వెలిగించవచ్చు. మేము మచిలీపట్నం పోతున్నాము. సో ఇవన్నీ మిస్సింగ్ డేస్ రోజుగా దీపాలు కలకనే 365 రోజులు వెలిగిస్తారు. ఈ రోజు దీపాలు వెలిగించుకోవాలి, ఇంటి యజమాని వెలిగించాలి. అంటే నేనన్నమాట. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాను, నాకు లెసన్ అనమాట ఇది. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలట. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించింది. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం లేదు, నువ్వు పెట్టాలి దీపం అంటున్నారు. పురుషుడు యజమాని ఇంటి కాబట్టి యజమాని ఆ రోజున ఇది చేయకపోతే అతను పరమేశ్వరికి అద్భుతమైన అవకాశం ఇందాక అనుకున్నాడు. ఐఎమ్ లూజింగ్ ది ఆపర్చునిటీ. ఎంత దీపాలు పెడితే అంత అనుగ్రహం అండి. దీపం జ్యోతి పరమ భగవంతుడు అంటే జ్యోతిర్మయ స్వరూపుడు. ఆ దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. సో కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకని ఈరోజు కృత్తికా నక్షత్రంలో అరుణాచలంలో జ్యోతిని వెలిగిస్తారు. 1 లక్షల మంది వస్తారు ఈరోజు. గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండదు కూడా. మొత్తం జనం అంతా నిండిపోతుంటారు. కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసురు సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవాడు. ఆయనే పెద్ద జ్యోతి స్వరూపుడు. ఆయన జ్యోతి గురించి ఎదురు చూస్తుంటాట. అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. యావత్ భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం. ఆ కొండ మీద వెలిగించే దీపానికి అంతటి ప్రఖ్యాత. సో మనం కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తున్నాం అంటే అసతోమ. ఒక దీపం వెలిగిస్తే ఎంతో మందికి వెలుగు అనమాట. ఒక లైట్ వేసాడు అనుకోండి, ఆ లైట్ ద్వారా ఎంతమంది రాత్రి కూడా పల్లెటూరులో పోతుంటారండి. ఇప్పుడు పల్లెటూరులో లైట్ సాయంత్రం వేయగానే ఆ దారిలో ఎంతో మంది పోతుంటారు. సో అసతోమ శబ్దమే, తమసోమ జ్యోతిర్గమే, లోకోపకారం. సో తిమిరాన్ని, అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యంలో తిమిరాన్ని 200. మా ఇంట్లో చాలా లైట్లు ఉన్నాయండి. మేము అన్న కొత్త రకం లైట్లు పట్టుకోవచ్చు. మా ఇంట్లో చీకటి ఎక్కడ ఉందంటే ఇంట్లో చీకటి లేదు, ఇంట్లో కాదు లోపల చీకటి. ఇక ఒకసారి జ్వాలాతోరణం గురించి చెప్పుకొని ఇక కంక్లూడ్. కేవలం ఈ కార్తీక మాసంలోనే జ్వాలాతోరణం చేస్తారు. ఇటువంటి మాసంలో, ఎటువంటి వేరే మాసాల్లో ఇటువంటి ఆచారం మనకు కనపడదు. 2 కర్రలు నిలువుగా పారుతారు, ఒక కర్రను వాడికి అడ్డంగా పెడతారు. రాత్రి భక్తి టీవీ చూడండి, 9-9:30 ప్రాంతంలో జ్వాలాతోరణం చేస్తాడు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొని చుడతారు.
దీనిని యమద్వారం కూడా అంటుంటారు. అనంతరం గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. నేను చాలాసార్లు చూస్తాను. ఈ జ్వాలా తోరణం పదం పురాణ ప్రసిద్ధం. అమృతం కోసం సముద్రాన్ని చిలికిన మొదటగా ఏమొచ్చిందండి? ఫస్ట్ ఏమొచ్చింది? వినేవారండి? సార్ విషయం మరి ఎవరు ఆలోచిస్తున్నారేంటి దానికి చెప్పడానికి? ఆ హాలాహలాన్ని మహాశివుడు తీసుకుని నీలగ్రీవాయ ఆ హాలాహలాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషయాన్ని కంఠం మధ్యలో నింపేశాడు. అప్పుడు పార్వతీదేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్నిజ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి వేస్తుంది, మొక్కుతుందట. ఆ విధంగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు శివాలయాల్లో ఎండుగడ్డితో వేసిన తోరణాలు జ్వాలంగా చేస్తారు. ఇవి కుకిటి పురాణాలు అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మన పూర్వీకుల ఆచారం అండి, వాళ్ళు చేశారండి, మేము చేస్తాము, ఎక్కడ చేస్తాం, నేను చేయకు ఎవడు చేయమన్నాడు? మన పూర్వీకుల ఆచారం పెట్టడం ఒక కారణం ఉంది. యమలోకంలో వెళ్ళిన వారికి మొదటి దర్శనం ఇచ్చేది అగ్నితోరణంట. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి తోరణం గుండానే లోపలికి వెళ్ళాలట. సో ఇది ప్రథమ శిక్ష అందరికి, పాపులకు, పాపం చేసిన వాళ్ళకి, మనం కాదు. సో ఎవరైతే మీరు చూడండి, చాలా బాగుంటుంది. పైనుంచి వెలుగుతుంది, కింద పోవాలంటే ధైర్యం ఉండాలి. అందరూ పోలేరు. ఏమో నిప్పుల మీద పడతాయేమో, నూనె మీద నిప్పుల్లో కూడా దూకుతారు. నేను దూకమని చెప్పట్లేదు, నిప్పుల మీద నడవ ఇవన్నీ తప్పండి. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది నమ్మకం. మరి ఏం చేస్తారు? జ్వాలతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని ఏం చేస్తారంటే ఇంటి తూరులోనూ గడ్డి వాములోనూ ధ్యానాగారంలో పెడతారు. అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావని, గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు ఉంటాయని చెప్పి నమ్మకం. కొంతమంది ఈరోజు కేదారేశ్వరి వ్రతం కూడా చేసుకుంటారండి. బ్రీఫ్ గా కేదారేశ్వరి కథ తెలుసుకుని కంక్లూడ్ చేశాను. నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులు అడిగారు, ఓ మహాత్మా, ఆయురారోగ్య సంపదలను అభివృద్ధి చేసే వ్రతం ఏదైనా ఉంటే దాన్ని లోక కళ్యాణం గురించి తెలియజేయమండి. అప్పుడు సూతుడు ఆనందంతో చెప్పారు, పూర్వం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి అయిన శివుని శరీరంలో అర్ధభాగం పొందటానికి చేసిన వ్రతము కేదారేశ్వరి వ్రతము. ఆ వ్రతం గురించి చెప్తానన్నాడు. ఎవరైతే చేస్తారో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు అందరూ వస్తాయి. సో లిజన్ కేర్ఫుల్లీ అన్నాడు సూతుడు సౌనకాది మునులకు. పార్వతి పరమేశ్వరులు కైలాసంలో నిండు సభలో కూర్చునున్నారు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నారద తుంబురాది గాయకులు, మహామునులు శివుడిని జీవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తూ ఉన్నాయి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణులు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమద గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో కూర్చుని నారదులు, తుంబురులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమల, వకుల, నారికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ, చెంపక, పున్నాగ, పారిజాత పుష్పములతోనూ, మనమయ కాంతులతోనూ వెలుగుందే నదీ దీప పర్వతములతోనూ 14 బోనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద సమయంలో భృంగురీటి అనే శివభక్తుడు ఆనంద పులకుతుడై పరవశంతో నాట్యం చేయసాగాడు. అతడు వినోదాన్ని కలిగించే నాట్య భంగిమలతో సభాసదులను శివుడిని మెప్పించగా పార్వతీదేవి పక్కనే కూర్చున్న శివుడు అతన్ని అభినందించడానికి సింహాసనం పై లేచి భృంగురీటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు. భక్తుడికి ఏమైనా చేయడానికి భగవంతుడు రెడీ.
మనం చేయించుకోవడానికి మనం సాధన చేయాలి. అంతటా బుంగురేటి శివుడికి ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. ఇది గమనించిన పార్వతి చిన్నపుచ్చుకొని పరమేశ్వరునితో, నాథా, నన్ను విడిచి మీకు మాత్రమే నమస్కరించాడు. ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుంచి నన్ను ఎందుకు ఇలా వేరు చేశాడు? అంటే ఇల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో గమనించండి. అది ఎవరికైనా దేవతలకైనా అనమాట. అందుకని రుద్రం చాలా బాగా చెప్తాను. యూ షుడ్ బి కేర్ఫుల్. అమ్మవారికి ఆలోచన రావటం ఏంటండి? అప్పుడు శివుడు చిరునవ్వుతో పార్వతి దగ్గర, దేవి, జ్ఞానం ఇచ్చేన్న ఈశ్వరాత్ అని పురాణం చెప్తుంది. ఎవరికైతే జ్ఞానం కోరారో ఈశ్వరుని ఆరాధిస్తారు. నీవు దీన్ని అవమానంగా భావించుకున్నాడు. బట్ శివుని నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్. కోపగించుకుంది. సమానంగా యోగ్యత సంపాదన కోసం తపస్సు చేయాలి. నేను జ్ఞానం ప్రసాదం చేసేది నేను అన్నప్పుడు ఆ గొమ్మను ఉండాలా? అట్టెట్లవుతావు? నేను అర్ధాంగిని, నాకు లేదా? కైలాసాన్ని వదిలి గౌతముని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమం మాత్రం ఆమెకు అతిథి మర్యాదలు చేశారు. తల్లి, నీ ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, రాకగల కారణము? వారి ప్రశ్నలకు ఎంతో ఆనందించిన పార్వతి యజ్ఞయాగాదుల వంటి కృతులతో పునీతమైన ఆశ్రమంలో నియమనిష్టలతో గౌతముని ప్రకాశించే పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను పురమేశ్వరుని ఇల్లాలని, శివుని సతిగా నా భర్తతో సమానమైన యోగ్యతను పొందడం కోసం తపస్సు చేయాలి నిందించుకుని తపస్సు కోరి మీ ఆశ్రమానికి వచ్చాను పార్వతి. సో గౌతమ మహర్షి వచ్చాడు, కుశల ప్రశ్నలు వేశాడు, విషయం గురించి అడిగాడు. మునీంద్ర, జ్ఞానయోగులందరి చేత కూడా పూజలు అందుకునే పరమేశ్వర శరీరం అర్ధభాగం నేను పొందాలి. అది నేను పొందుటకు ఏ విధమైన వ్రతం ఆచరించాలో తెలియజేయండి మహాత్మా అని అంది. పార్వతి, నువ్వు కోరిన కోరికను తీర్చే ఉత్తమమైన కేదారేశ్వర వ్రతం. నువ్వు ఆ వ్రతం ఆచరించి మనసులో కోరికను పొందవచ్చని గౌతముడు తెలియజేశాడు. హౌ టు డూ ఇట్? ఓ జగజ్జాని విను. ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు నీ వ్రతం చేయాలి. ఆ రోజున అభ్యంగ స్నానం చేసి శుచిగా నిర్మలమైన మనసుతో 20 తెల్లని నూలు దారంతో చేసిన తోరణాన్ని కట్టుకొని షోడశోపచార పూజ చేయాలి. ఆ విధంగా వ్రత విధానం మొత్తం కూడా ఆయన వర్ణించాడు. సో ఆ విధంగా పార్వతీదేవి ఆ కేదారేశ్వరి వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్ఠగా పూర్తి చేసింది. అప్పుడు పరమేశ్వరు ప్రత్యక్షమే బోలాశంకరుడు కదా, ఏమి కావాలి అంటే, ఓ పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మన ఇద్దరము వేరువేరుగా ఉండటం సమంజసం కాదు. అందుచేత నీ శరీరంలో అర్ధభాగం నాకు ప్రసాదించు. అప్పుడు నన్ను నీ నుంచి వేరు చేయడం ఎవరి తరము కాదు అని కోరుకుంది. ఆయన సంతోషించి ఆ వరాన్ని, దేవి, ఈనాటి నుంచి నేను అర్ధనారీశ్వరుడైన పేరుతో పిలువబడతాను. నన్ను ఎవరు వేరుగా చూస్తారో వారికి సర్వశ్రేష్ఠులు నశిస్తాయి. పార్వతి పరమేశ్వరు వేరుగా 2 సైడ్ ఆఫ్ కాయిన్ అండి అనే భావంతో మనం పూజలు చేయాలి. సో గౌతమ్ మహర్షికి థ్యాంక్స్ చెప్పింది, కైలాసం చేరుకున్నారు. ఇంకా కథ ఉంది కానీ అవి పుట్టిందంటే నేను పెడతాను, చదువుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.